పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. విజయ నిర్మల గారు అనగానే ఒక లాయల్టీ ఉండేది. అది మీరు దగ్గర నుంచి చూశారు కదా, ఎలా ఉండేది ఆ మైండ్ సెట్? ఆవిడ లాయల్టీ వల్ల ఆవిడ తెచ్చుకున్న పేరు కానీ ఆవిడకు ఉన్న రెస్పెక్ట్ ఈ రోజు ఉంది సార్. బట్ అదే లాయల్టీ వల్ల ఆవిడ ఫైనాన్షియల్గా చాలా కోల్పోయింది కూడా ఉంది. అవునా? సినిమా ఇండస్ట్రీ ఇస్ నాట్ మొండి ధైర్యం అసలు ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఒక ఉమెన్ ఉండడం అనేది అసలు మొండితో. నానమ్మ ఒక మాట అడిగిందని చెప్పేసి వెళ్ళి శబ్దాలయాలో ఆ కింద ఫ్లోర్లో పడుకొని అక్కడే తింటా, అక్కడే నిద్రపోతా, అక్కడే పనిచేసేటప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఏం గుర్తురాలేదు? ఎలా ట్యూన్ చేశారంటే ఫస్ట్ నుంచి ఈ రోజు ఈ ఆస్తులు ఉన్నాయి, రేపు ఉండకపోతే ఏం చేస్తారు? ఎందుకు మీరు ఈ ఆస్తిని మీరు స్వతహాగా సంపాదించుకునే డబ్బుని వేరువేరుగా చూస్తారు? దాంట్లో ఏముందండి ఇది చెప్పడానికి? దీనికి వారసుడు మీరే కదా. నా ప్రకారం వారసుడు అంటే సంపాదించి, బట్ ఇంత ఆస్తిలో సగం పర్సెంట్ వీళ్ళమ్మ మీ పేరు మీదే ఉన్నట్టు కదా. ఉంటే రేపు అది ఆ టైం. 2015లో మీ లైఫ్లో ఏం జరిగింది? పానిక్ అటాక్ వచ్చిందండి ఫస్ట్ టైం. ఎందువల్ల? ఈ ప్రెషరు దరిద్రాలన్నీ యాక్టింగ్ ఫీల్డ్ వల్ల స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఒక టెక్నీషియన్ లైఫ్ ఇస్ 100%. మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది? ఇంట్లోకి ఆ సినిమా వాతావరణం తీసుకొచ్చే వల్ల, లేకుంటే ఎలా క్యారీ చేసేవాళ్ళు వీళ్ళంతా? మహేష్ అన్నైతే ఓపెన్గా చెప్పారు, నాకు ఫ్లాప్స్ పడితే నేను బయటికి రా. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ యాక్టర్ హూ ఇస్ నాట్ సెన్సిటివ్. ఎవ్రీ వన్ గోస్ త్రూ అట్లీస్ట్ బాత్రూంలోనే ఏడుస్తాం, ఎవరికి బయట. మీడియా పైన కోపం వచ్చిన క్షణం గుర్తుందా? మీడియా పైన కోపం రాదు నాకు. వచ్చింది. ఒకళ్ళెవరో సాయి తేజ్ గారి యాక్సిడెంట్ అప్పుడు పర్సనల్గా చాలా సఫర్ అవ్వలేదు మీరు? తినేసింది లోపల, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని. ఏమన్నా ఆన్సర్. బట్ వచ్చిన వాటిల్లో కూడా సాయి తేజ్తో పాటు నవేష్ కొడుకున్నాడు. అవును, ఇద్దరు కలిసి 400 kilometers వెళ్ళారు. ఇద్దరు తాగున్నారు. ఎలా హ్యాండిల్ చేశారు? రోడ్డు మీద మట్టు ఉంటే తాగను. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన మిమ్మల్ని చూడంగానే ఏం మాట్లాడారు, మీరు ఆయన చూడంగానే ఏం మాట్లాడారు? ఏలే ఫస్ట్ ఎప్పుడైనా చెప్పాడా మామ అయిపోతాను అనుకున్నాను? అది మైండ్ ఆటోమేటిక్గా. హాయ్, వెల్కమ్ టు మై షో. విజయ నిర్మల గారు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాపై, తెలుగు ప్రజల గుండెల్లో ఆమె వేసిన ముద్ర అటువంటిది. నటిగా 200కు పైగా సినిమాల్లో నటించారు. 44 సినిమాలకి దర్శకత్వం వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఈరోజు ఆమె 80వ జయంతి. ఈ సందర్భంగా ఆమె మనవడు విజయ్ నవీన్ గారు మనతో ఉన్నారు. అలాగే ఆమె సినిమా విశేషాలు, జీవిత విశేషాలు, వీటితో పాటు నవీన్ గారి లైఫ్ ఇప్పుడు ఎలా వెళ్తుంది, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఒక మంచి రోజు ఇలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీకు ఊహ తెలిసిన తర్వాత, అంటే ఒక నరేష్ గారి కొడుకు చిన్నప్పటి నుంచి తండ్రితో ట్రావెల్ అయి ఉంటారు. ఇవి కాకుండా మా నానమ్మ విజయ నిర్మల ఆమె ఇంత సాధించుంది అని ఫస్ట్ టైం మీరు రియలైజ్ అయిన మూమెంట్ ఏంటి? ఎన్నేళ్ళ వయసులో? ఎగ్జాక్ట్గా ఏ ఇయర్ అని చెప్పలేనంటే, బట్ ఊహ తెలిసినప్పుడు అన్నారు కదా, అప్పటికి ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే నాకు ఆవిడ నానమ్మగా తెలుసు. ఎప్పుడు షూటింగ్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అప్పుడు వెళ్ళేసరికి మనకి షూటింగ్ అంటే ఏంటి అవన్నీ తెలియదు కదా. ఒకళ్ళు నాన్నమ్మ మైక్ పట్టుకున్నారు, ఆవిడ చెప్తుంటే అందరూ అటు ఇటు పరిగెత్తున్నారు అనేసరికి లోపల ఆటోమేటిక్ ఇన్స్టింక్టివ్గా ఒక ఫీలింగ్ ఏంటంటే, అబ్బా ఓహో అంత పవర్ఫుల్ ఆవిడ, అంత కమాండ్ ఉంది ఆవిడకి అని ఒక అటెన్షన్ వచ్చేస్తుంది. అండ్ ఆవిడ తీసిన సినిమాలు ఎప్పుడైనా ప్రీవ్యూ చూస్తుంటే ఏవో టెక్నిక్స్ వాడుతుంటారు, కెమెరా టెక్నిక్స్ అని. ఇవి అడుగుతుంటే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసేవారు డిఫరెంట్గా. అప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ బా ఇది చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి కదా. అంటే అప్పుడు ఎలా చూస్తుంటే వాళ్ళని, అంటే యూ సీ దెమ్ యాజ్ అదే దేవుళ్ళకి కనిపిస్తాడు. ఇంత ఉంటుంది ఆ సినిమాలో మేకింగ్, ఎలా చేస్తున్నారు ఆవిడ, అంత క్రియేటివ్ డెసిషన్స్ కానీ ఇవి అని ఒక ఫీలింగ్ ఉండేది ఫస్ట్ నుంచి. అప్పటి నుంచే నాకు ఒక క్రియేటివ్ క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. అంటే ఆవిడ స్క్రీన్ మీద ఇంత మ్యాజిక్ చేయొచ్చు, ఇలాంటి ట్రిక్స్ చేయొచ్చు,
అండ్ చాలా వరకు ఆడియన్స్ ఎంటర్టైన్ చేయొచ్చు. అంటే నేనే ఒక ఆడియన్స్గా అంత అంత ఆ, ఏమంటారు ఎక్సైట్ అయ్యాను నేను చూసి, అంత ఇన్స్పైర్ అయిన. సో ఐ ఆల్సో వాంటెడ్ టు టేక్ ఆన్ ద సేమ్ ఫీల్డ్. సో తెలియకుండా ఆ ప్రభావం మీ పైన పడిపోయింది. 100% పడిపోద్దండి ఆటోమేటిక్గా. ఇంట్లో 24 అవర్స్ అవే టాపిక్ ఉంటుంది కదా. ఏదో ఒక ప్రివ్యూ సినిమా ఉంటుంది, మన ప్రపంచంలోనే ఉంటాం. మ్యాక్సిమమ్ ఇంటికి చదువు లేకపోతే క్రికెట్ ఆడతాం. బట్ అల్టిమేట్గా వచ్చేసరికి నాన్నగారు ఏం చేస్తున్నారు, షూటింగ్ నుంచి వస్తారు, షూటింగ్కి వెళ్తాం. ఆటోమేటిక్గా ఒక ఎన్వైరన్మెంట్ మనకు అలవాటు అయిపోద్ది అక్కడి నుంచి. బట్ అక్కడి నుంచి ఇంట్రెస్ట్ రావడం అనేది ఐ థింక్ ఇట్స్ సెల్ఫ్ ఇది ఒకళ్ళకి నేను ఇది చేయగలుగుతాను, నేను అయినా డెలివరీ చేయాలి అని ఒక ఇంటెన్షన్. ముందుగా విజయ నిర్మల గారు అనగానే చాలామంది గుర్తొచ్చారంటే ఆమె నటిగా చాలా సినిమాలు చేశారు, దర్శకురాలుగా అద్భుతమైన రికార్డు ఉంది. వీటన్నిటికంటే ముందు ఆమెలో ఒక లాయల్టీ ఉండేది. అంటే ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది ఆమె ఒరిజినల్ నేమ్ నిర్మల. విజయ ఎందుకు వచ్చింది? విజయ వారి బ్యానర్లో తన సినీ ప్రస్థానం మొదలైంది కాబట్టి విజయ నిర్మల అని పెట్టుకోరు. సో అలా మనుషుల్ని బలంగా నమ్మేవారంట, ఎక్కువ ప్రేమ చూపించేవారట. సో అది మీరు దగ్గర నుంచి చూశారు కదా, ఎలా ఉండేది ఆమె మైండ్ సెట్? నేను అంటే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఒకటి లాయల్టీ అనేది 2 సైడ్స్ ఉండాలి. ఆవిడ ఆవిడ లాయల్టీ వల్ల ఆవిడ తెచ్చుకున్న పేరు కానీ ఆవిడకు ఉన్న రెస్పెక్ట్ ఈరోజు ఉంది సార్. బట్ అదే లాయల్టీ వల్ల ఆవిడ ఫైనాన్షియల్గా చాలా కోల్పోయింది కూడా ఉంది. అవునా? అంటే లాసెస్ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఇది మనకి గ్యారంటీ సక్సెస్ అనేది ఎప్పుడు తెలియదు కదా మనకి. సార్ సో జనరలీ మనుషుల్ని నమ్మడం అనేది చాలా గొప్ప విషయం అండి జనరలీ. అంటే నేను ఆవిడ దగ్గర నుంచి నమ్మకం అనేది తీసుకున్నాను, కానీ లైఫ్లో నేను కూడా చాలా వరకు అంటే డబ్బులతో ఓకే, డబ్బులు పోతుంది ఈరోజు, రేపు సంపాదించుకోవచ్చు, ఎలాగొట్టి బతికేయచ్చు. బట్ ఒక ఇమోషనలీ మనం ఒకళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తాం కదండి, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక సొంత ఫ్యామిలీ లాగా అయిపోతారు ఒక పాయింట్ తర్వాత. ఈవెన్ వెన్ దేర్ బిజినెస్ పార్ట్నర్స్ ఆర్ సంథింగ్ ఆఫ్టర్ అ వైల్. అందుకే ఎప్పుడు బిజినెస్గా చూసుకోవాలి, రిలేషన్షిప్ని సపరేట్గా పెట్టుకోవాలి బయట వాళ్ళతో అంటారు. కానీ ఐ బిలీవ్ అ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఇస్ బిలీఫ్. ఆ ట్రస్ట్ ఉందంటే కరెక్ట్. మనకు ట్రస్ట్ ఎవరిని చేస్తాం ఎక్కువ ఈ కాలంలో? ఫ్యామిలీనే ట్రస్ట్ చేయట్లేదు చాలా మంది. అంటే బట్ స్టిల్ ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ సమ్వన్, అది బ్లడ్ అవని బ్లడ్ కాకపోని ఆ ట్రస్ట్ ఏర్పడితేనే ముందరకు వెళ్ళగలదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీ విల్ హ్యావ్ టు క్లియర్ ఇట్. సో ఆ ట్రస్ట్ ఉంటేనే ఒకటి వదలడం. బట్ మనకి ఎప్పుడైనా ఆ రిస్క్ తీసుకున్నప్పుడు, ట్రస్ట్ అనేది పెద్ద రిస్క్ నాకు తెలిసి. ట్రస్ట్ తీసుకున్నప్పుడు షూర్ 100% మన రాత బాగుంటే ఆఖరి వరకు నిలబడతారు మనతో. ఎప్పుడైతే ఏదైనా ఫెయిల్ అయ్యాక ఒక క్షణం నీ నీడ తప్ప ఏది లేదంటే అక్కడ బ్రేక్ అయిపోయినట్టు, దాని నుంచి కోలుకోవడం చాలా టైం పడుతుంది. అండ్ అలాంటి ఒకళ్ళు కాదండి, చాలా మందికి జరుగు ఉంటుంది ఇండస్ట్రీలో. ఓన్లీ ఒక నానమ్మకి అయిందని కాదు. బట్ ఆ వచ్చిన ట్రస్ట్ వల్ల ఆవిడ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మళ్ళీ రీగ్రూప్ అయ్యి ఆ గట్స్తో మళ్ళీ నేను ఎలాగైనా ఐ విల్ కమ్ బ్యాక్ ఆన్ మై ఫీట్, మళ్ళీ నేను నా కాళ్ళ మీద నిలబడతాను కాన్ఫిడెన్స్ ఆవిడ చూపించిందే లెసన్. సో అది నాకు అర్థం అవడానికి నాకు కొన్ని ఎంట్రుకలు రావాల్సి వచ్చింది. అది ఎందుకంటే నేను చేతులు కాల్చుకున్నాను. ఎందుకంటే మనకి ఇంకా బాగా తెలుసు అని ఎప్పుడు అనుకుంటాం మనం చిన్న ఏజ్లో. దాని తర్వాత అరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటాం. ఈరోజు అరే ఆవిడ ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు కావాలి గైడెన్స్ కొన్ని. బట్ ఏంటంటే ఆవిడ ఎప్పుడు ఇండిపెండెంట్గానే ఆవిడ డీల్ చేసుకునేవారు. ఆవిడకు బ్రదర్స్ ఉన్నా కూడా, ఎంత ఫ్యామిలీ హెల్ప్ ఉన్నా కూడా, మెయిన్ కమాండర్ ఆఫ్ ద షిప్ అంటే మానసికంగా చాలా బలం ఉండాలి ఫస్ట్ అది. సో ఎన్ని లాసెస్ వచ్చినా నేను తిరిగి వస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఆవిడలో ఉంది, ఎప్పుడు ఒక పట్టుదల ఉండేది. సో ఎలాగైనా కూడా ఐ విల్, అంటే ఆవిడ ఒక్కటే కాదు సర్వైవల్, ఆవిడ కింద చాలా మంది ఫ్యామిలీ సర్వైవల్. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూకి వస్తున్నానని చెప్పినప్పుడు కొంచెం సీనియర్ రిపోర్టర్లను కలిశాను అనమాట, బాగా సీనియర్స్. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అరే రాజా, విజయ నిర్మల గారు అంటే సినిమాలు, యాక్టింగ్, ఫైనాన్స్ ఇవి కాదురా, ఆమె చాలా మొండిది. ఆ మొండి ధైర్యం అసలు ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఒక ఉమెన్కి ఉండడం అనేది అసలు ఎవరికి అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ మొండితనం లేకపోతే సాధించలేమండి. అంటే ఒకటి లక్ కూడా ఉండాలి సార్. ఒకటి ఆవిడ లక్ ఏంటంటే ఆవిడ సపోర్టింగ్గా ఫ్యామిలీ కూడా ఉన్నారు. అప్పుడు ఏమున్నా కూడా మాకు కలిసి ఉన్నాం, అందరూ ఉన్నాం వెనకాల అన్నట్టు
ఒక ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడు కోల్పోలేదు, ఎప్పుడు జాయింట్ ఫ్యామిలీగానే ఉన్నాం. సార్. అది కాకుండా ఆవిడ ఓన్ క్యారెక్టర్, ఆవిడ డిఎన్ఏ అంతే. అంటే వదులుకోరు, సైలెంట్గా ఉన్నారు 1 year 2 years అనే గ్యాప్ వచ్చిన సైలెన్స్ ఉన్నా దాని తర్వాత తిరిగి 10 రెట్లు ఎలా ఇంకా పైకి రావాలని ఆలోచిస్తారు. కానీ అరే మనం అయిపోయామని ఇప్పుడు లాస్ట్ బ్రెత్ వరకు ఎప్పుడు ఆవిడ గివప్. 2010 వరకు చాలా యాక్టివ్గా సినిమాలు చేశారు సార్. అవునండి. ఎందుకు ఆవిడ హెల్త్ కొంచెం డౌన్ ఉన్నప్పుడు కూడా నేను లాస్ట్ ఆవిడ దగ్గర మాట వింటుంది, డాక్టర్కి ఛాలెంజ్ చేశారు, 2 రోజుల్లో చూడు నేను కిలోమీటర్ నడిచి చూపిస్తాను. డాక్టర్కి ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ నాకు అది దట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్. అంటే అంత ఏజ్లో కూడా ఇంత ఇష్యూస్ ఉన్నా, ఇంత పెయిన్లో ఉన్నా కూడా ఆవిడ మెంటల్ స్ట్రెంగ్త్ చూసి కరెక్ట్ నేను అదే అనుకున్నాను, నాకు అసలు అంత ఉంటుంది ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అసలు మనకి. సో అది అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సార్. సో తను వెరీ ఎమోషనల్ పర్సన్. ఎప్పుడు గట్టిగా ఎప్పుడు అవుతారని నేను నమ్ముతానంటే, ఎక్కువ ఎమోషనల్గా బ్రేక్ అయ్యే వాళ్ళే ఎక్స్పీరియన్స్తోనే వాళ్ళు గట్టి పడతారు. సో ఒక యాక్టర్ అనగానే దే ఆర్ సపోజ్ టు బి సెన్సిటివ్. యాక్టర్స్ ఆర్ సెన్సిటివ్ ఇన్ నేచర్. దే హ్యావ్ టు రెస్పాండ్ టు ఎవ్రీ ఎమోషన్ ఎక్సెట్రా. సో ఆవిడ నాకు తెలిసి చాలా చిన్న పిల్లలాగా, ఒక చిన్న బిడ్డలాగే ఉంటారు. ఆవిడకి ఎమోషన్ వస్తే అది, లేకపోతే ఆవిడ ఎప్పుడు అయితే అందరి కోసం నిలబడాలో గట్టిగా, ఆవిడ ఫస్ట్ ఉండేవారు లైఫ్లో. కరెక్ట్ సార్. అవును. ఆవిడ దాటి ఎవరి దగ్గరికైనా రావాలి. అదే ఆవిడ ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేశారు. అందరూ ఆవిడ నీడలోనే ఉండే. సో ఆ నీడ నుంచి బయటికి రావడం, మళ్ళీ అది అడాప్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ అ టాస్క్ దట్ ఇప్పటికీ ట్రై చేస్తున్నాం మాస్టర్ చేయడానికి, కానీ ఎప్పుడవుద్దో మనకు తెలియదు. సార్, విజయ నిర్మల గారి జయంతి అంటే ఇప్పుడు మనం జయంతి అనుకుంటున్నాము, వారు ఉన్నప్పుడు ఆమె బర్త్డే ఎలా జరిగేది అసలు మీకు తెలిసి? ఆ రోజు ఎలా ఉండేది ఫ్యామిలీలో? అంటే మోస్ట్లీ బర్త్డే ఆవిడ సెలబ్రేషన్ ఎక్కువ ఉండదండి, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యాన్స్ ఇవన్నీ వచ్చేటప్పుడు, అంటే అప్పుడు చెన్నైలో అయితే తిరుపతి నుంచి వచ్చేవారు ఫ్యాన్స్. ఓకే. చాలా వరకు. బట్ అప్పుడే హైదరాబాద్లో లేను. ప్రాబ్లీ హైదరాబాద్లో జరిగేది నాకు తెలిసి అయితే, బహుశా మెడ్రాస్తో ఉన్నప్పుడైతే ఆవిడ బర్త్డే ఉంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆవిడ తెలిసిన వాళ్ళు పిలుచుకొని కేక్ కట్ చేస్తారు, మంచి డిన్నర్ పెడతారు, మంచి భోజనాలు పెడతారు, అందరూ డిస్పర్స్ అవుతారు. యూస్ టు బి సింపుల్ నాకు తెలిసి అయితే. అండ్ చాలా మంది చెప్పింది ఏంటంటే, విజయ నిర్మల గారి ప్రతి బర్త్డేకి కొన్ని లక్షల రూపాయల చెక్కులు బయటకు వెళ్తాయి. నాకు ఆవిడ బర్త్డే మోస్ట్లీ హైదరాబాద్లో ఎక్కువ జరిగేది నాకు తెలుసు. ఆవిడ నా ఫస్ట్ నా బర్త్డేకి ఎక్కువ ఖర్చు పెట్టాను చిన్నప్పుడు ఉన్నప్పుడు. నాకే అర్థమయ్యేది కాదు అది ఎవరి బర్త్డే ఏమి. జనాలు ఈ గేమ్ షోస్ అని పెట్టి పిల్లలకి ఇవి, తర్వాత ఆ టెంపుల్స్కి వీటికి ఆవిడ రెగ్యులర్గా ఆవిడ చాలా చేసేవారు యాక్చువల్లీ. సో అంత డీటెయిల్డ్ నాకు నిజంగానే తెలియదు. చెక్ రాశారా పంపించారా ఇవన్నీ నాకు తెలియదు. నా పనిలో నేను ఉండేవాడిని. బట్ నాకు తెలిసి అయితే నా కొన్ని బర్త్డేస్ మటు చాలా గ్రాండ్గా చేశాను. దాని తర్వాత ఎప్పుడైతే పెద్ద అయిపోయానో అక్కడి నుంచి కొంచెం సింపుల్. నేను ఐ వాంటెడ్ ఇట్ టు బి సింపుల్. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూకి వస్తా మీ గురించి తెలుసుకోవాలని చెప్పి నేను మొత్తం ప్రిపేర్ అవుతున్న సమయంలో నాకు ఒకటి అర్థమైంది. నవీన్ విజయకృష్ణ అంటే విజయ నిర్మల గారి కోసం జీవితం మొత్తం మీరు ట్రావెల్ అయ్యారు. అంటే ఆమె ఎప్పుడు ఏ మాట అడిగితే ఆ మాట ఫుల్ఫిల్ చేయడానికే ట్రావెల్ అయ్యారు. 100%. మీరు ఎడిటర్గా అవ్వడానికి కారణం ఆమె ఒక్కరోజు మందలించడమే. ఏంద్రా లైఫ్, ఒక్క క్వశ్చన్ అడిగిన దానికి కొన్ని సంవత్సరాలు మీరు ఇంటికి రాకుండా శబ్దలయ స్టూడియోలో కింద కొనుక్కొని మరి వర్క్ నేర్చుకొని వర్క్ చేసుకొని ఒక సినిమా ఛాన్స్ దక్కించుకొని కృష్ణవంశీ గారితో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. అక్కడి నుంచి ఎడిటర్గా మీకు ఎంత మంచి పేరు వచ్చిందో ఇండస్ట్రీ వాళ్ళు అందరికీ తెలుసు. అక్కడి నుంచి మళ్ళీ ఆమె నిన్ను యాక్టర్గా చూడాలని ఉందని ఒక్క మాట అడిగిన దానికి ఆ ఎడిటింగ్ అంతా పక్కన పెట్టి యాక్టర్గా మీరు కోవిడ్ ముందు వరకు ఎంత పెద్ద ప్రయాణం చేశారో అందరికీ తెలుసు. నానమ్మ అడిగిన ఏ మాటకి మీరు ఎదురు చెప్పలేదు, నో చెప్పలేదు, దాన్ని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో మిమ్మల్ని చాలా సక్సెస్ఫుల్ మనవడం అనుకోవచ్చు. నాకు ఏ రోజు నేను సక్సెస్ అయ్యాను అని నేను మైండ్లోకి వెళ్ళిందంటే ఐ థింక్ దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మై కెరీర్ అని నేను ఫీల్ అవుతాను. నేను కెరీర్ పరంగా అడగట్లేదు, ఏదో ఎలాగైనా ఆ బాండింగ్ పరంగా అడుగుతున్నాను. నేను ఒకటే చెప్తానండి, నాకు దేవుడు అన్నాడు ఉంటే నాకు షష్ఠి పూర్తి వరకు ఉన్నానంటే
ఆ రోజు నేను వెనకాల చూసుకొని ఎవాల్యుయేట్ చేసుకుంటాను. అప్పటి వరకు నథింగ్ ఇస్ అన్ అచీవ్మెంట్ నాకు తెలిసి. అంటే చిన్న చిన్న సక్సెస్ ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం సక్సెస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటని ఉంటుంది. వెంటనే ఒక 3 ఫెయిలియర్స్ రావచ్చు. సో ఈ రోజు నేను అప్పుడు సక్సెస్ అయ్యానని కోవిడ్ తర్వాత 4 years బ్యాక్ అయిపోయింది. సో ఆవిడ నన్ను యాక్టర్గా చూడాలనుకున్నారు. నేను ఎప్పుడు డైరెక్షన్ వెళ్తున్నానంటే ఆవిడకి నచ్చలా. బట్ నేను యాక్టర్ అవుదామని మధ్యలో అనుకున్నాను, అదే సారీ డైరెక్టర్ అవుదామని మధ్యలో ఆఫ్టర్ హర్ డిమైస్ అవుదాం అనుకొని మళ్ళీ నాకు ఆ గిల్ట్ కాన్షియస్ లోపల. ఆవిడ ఎక్కడైనా చూస్తూనే ఉంటారు, ఆవిడకి మాట ఇచ్చాం కదా, సరే ఏదో ఒక రకంగా పర్సూ చేయాలి, బట్ ఐ హ్యావ్ టు బీ క్రియేటివ్. నేను ఇంకా అందరి మీద డిపెండ్ అవ్వలేను. నేను ఫస్ట్ క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి మెల్లిగా ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ అలాంటి ఆస్కారం అలాంటి ఒక అవకాశం వస్తే నేను అది 100% ఐ విల్ టేక్ దట్ జర్నీ. సో సక్సెస్ అనేది ఐ డోంట్ థింక్ మైల్ స్టోన్స్ నేను కౌంట్ చేయనండి. ఒకే మైల్ స్టోన్ అట్ ది ఎండ్. రిటైర్ అయ్యే టైంలో ఎంతమందికి మనం ఎంత సాధించాం, మనం ఎంతమందికి హెల్ప్ చేయగలిగాం, ఇంతే కౌంట్ అవుద్ది లాస్ట్. అంటే నేను ఏ ప్రాతిపదికన అడిగానంటే, ఈరోజు ఇంట్లో వాళ్ళు బీటెక్ చదివిస్తే, డిగ్రీ చదివిస్తే నెక్స్ట్ ఏం జాబ్ చేయాలని ఇంట్లో వాళ్ళు చెప్తే పిల్లలు వినట్లేదు. వాళ్ళ ఓన్ చాయిస్ ఉంటుంది. బట్ కెరీర్ అంతా ఆమె ఏ మాట అడిగితే ఆ మాట కోసం కెరీర్ అంతా మార్చుకుంటూ వెళ్ళారు. సో ఆ విషయంలో నేను అన్నాను. అంటే అఫ్ కోర్స్ ఎడిటింగ్ అని చేయాలని ఆవిడ చెప్పలా. అవునవును, యాక్టింగ్ వద్దన్నారు కాబట్టి నేను వేరే ఫీల్డ్ చూస్ చేసుకున్నాను. సో ఎడిటింగ్ అనేది ఇట్ పుల్డ్ మీ. ఎప్పుడైతే ఇంక చాలు హెల్త్ దెబ్బతింటుంది, నువ్వు యాక్టర్ అవ్వు అన్నారో అవి మొత్తం వదిలేశాను ఇంకా. నాకు చిన్న డౌట్, చెప్పండి. 17 ఏళ్ల వయసు, అంటే 16-17 ఏళ్ల వయసు, బాగా ఎంజాయ్ చేయాలి, నా రేంజ్ చూపించాలి, ఇలాంటి ఒక మైండ్ సెట్ అందరిలోనే ఉంటుంది. నానమ్మ ఒక మాట అడిగిందని చెప్పేసి వెళ్ళి శబ్దాలయాలో ఆ కింద ఫ్లోర్లో పనుకొని అక్కడే తింటా, అక్కడే నిద్రపోతా, అక్కడే పనిచేసేటప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఏం గుర్తురాలేదా? నాకు అక్కడ ఒక సామ్రాజ్యం ఉంది, వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంది, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, ఇన్నిటిని వదిలేసి ఆ ఏజ్లో అంత మెచ్యూర్గా ఆలోచించేంత ఆ శక్తి ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఆలోచించే అవకాశం ఇవ్వలేదు ఇంట్లో ఫస్ట్. ఎప్పుడు నాన్నగారా నాన్నమ్మగారు? నాన్నమ్మ గారు దగ్గర నుంచి వస్తుంది, అందరం ఆవిడ ఫుడ్ స్టెప్స్తోనే ఫాలో అయ్యాను కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ థింక్ అరౌండ్ 15 years 16 years అనుకుంటా. ఆవిడ స్విట్జర్లాండ్ ఎక్కడో షూటింగ్కి వెళ్తున్నారంటే జనరల్లీ ఏదో ఒకటి తెచ్చేవారు మాకు అక్కడి నుంచి. ఆ రోజు నేను వెళ్ళి ఏం కావాలి నీకు అక్కడి నుంచి అని అడిగితే నేను వస్తాను స్విట్జర్లాండ్కి అన్నాను. ఓకే అంటే ఆవిడ నీవు డబ్బులు అన్నారు. లేవన్నా. మరి ఎలా వెళ్తావు అన్నా. నీ డబ్బులతో నువ్వు వెళ్ళన్నారు. నేను నీకు తెచ్చేదే ఎక్కువ, నువ్వు ట్రావెల్ అవ్వాలంటే ఒక ఖర్చు, అది ఎంత అవుద్ది, ఆ కష్టం తెలిస్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు ట్రిప్ని. ఊరికైనా వెళ్ళిపోతే నువ్వు అసలు ఆ కష్టం తెలియదు, ఎప్పుడు నేర్చుకుంటావు రెస్పాన్సిబిలిటీని అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఫస్ట్. ఆవిడ చాలా డిసప్పాయింట్ అయిపోయాను. 2-3 days అలా ఎలా అడిగాడు, అది కరెక్ట్ కాదు కదా, అంత తేలిక కాదు కదా మన లైఫ్. నేను హర్ట్ అయిపోయాను. అంటే నాకు ఒక కోరిక అంతే ట్రావెల్ అవ్వాలి, అందరూ మాట్లాడింది, బట్ అది అంత తప్ప అని నేను రియలైజ్ అయ్యాను అప్పుడు. దాని తర్వాత ఇంకెప్పుడు అన్ని గుండెలు రాలేదు నాకు, ఇంకోసారి ఏదైనా అడగాలి. సో మనం ఎలా ట్యూన్ చేశారంటే ఫస్ట్ నుంచి ఎప్పుడు మన కష్టమే ఇంపార్టెంట్. ఎప్పుడు నీకు దారి ఈరోజు నేను ఉన్నాం, రేపు లేకపోతే నువ్వు ఏం చేస్తావు ఒకటారి రియాలిటీ చెక్లోనే పెంచారు 100%. ఈరోజు ఈ ఆస్తులు ఉన్నాయి, రేపు ఉండకపోతే ఏం చేస్తావు? ఈ క్వశ్చన్స్ అడిగాడు. ఇది ఏంటంటే ఇవి బాగా డీప్గా నాలో పాతుకుపోయినాయి. సో ఆ పరంగా ఆలోచించేవాడిని కానీ. అండ్ ఎప్పుడైతే యాక్టింగ్ అది వద్దన్నారు, సో ఓకే, నాకు ఆ డైరెక్షన్ ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు. సో ఎడిటింగ్ ఫస్ట్ యానిమేషన్ ఏదో ఒకటి చేయాలి, దాంతో ఎడిటర్గా వెళ్ళా. ఇదన్నీ ప్లాన్ చేసుకోలేదు, బట్ ఏదో ఒకటి చేయాలని ఒక ఇంట్రెస్ట్తో ముందరికి వెళ్ళా. మీరు ఎడిటర్గా ఫస్ట్ కృష్ణవంశీ గారి సినిమా వర్క్ చేశారు. అవును. 2 days బ్యాక్ నేను సి రాంప్రసాద్ గారికి సినిమాటోగ్రఫీ ఆయన ఇంటర్వ్యూ చేశాను. రైట్. కృష్ణవంశీ పని విషయానికి వస్తే రాక్షసుడు, మనిషి కాదు, భోజనం కూడా తినేవాడు, పని చేస్తా చచ్చిపోరా ఎవరు అడుగుతారు, ఇలా మాట్లాడే మనిషి అని చెప్పారు అనమాట. మీరు కృష్ణవంశీ గారితో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది? నాకు అంటే అది ఇట్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే నేను ఐ వాజ్ వెరీ యంగ్. నేను వచ్చినప్పుడు 18 years సంథింగ్ అప్పుడే పరిచయం అయ్యాను. సో మనకి ఇండస్ట్రీలో వర్క్ ఎలా ఉంటుంది అంటే
ఫస్ట్ హ్యాండ్ ఎడిటర్గా ఎలా ఉంటుందో మనకి ఇవన్నీ తెలియదు. సో ఆయన స్టార్ట్ అవడమే ఆయన వర్క్ ప్యాటర్న్కి అలవాటు అయిపోయాను నేను. ఓకే. ఇది ఇంతే, ఇలా చేయాల్సి వస్తుంది, ఏదైనా హార్డ్ వర్క్ లేకపోతే పైకి రారని ఒక మైండ్లో ఉంటుంది. ఆయన వారికి ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే మిగతా డైరెక్టర్స్తో కూడా పనిచేశాను కదా. కరెక్ట్. సో ఆయన డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుందండి. అండ్ ఆయన ఏదో అనుకొని తీస్తారు. ఆయన ఇంప్రొవైజేషన్లు చాలా ఉంటాయి. మళ్ళీ చిన్న ఎగ్జాంపుల్ ఏదన్నా సీన్ గురించి మీ ఇద్దరి మధ్య డిస్కషన్ చెప్తారా? నాకు అంటే ఆయనకి నాకు టెక్నికల్గానే ఎక్కువ డిస్కషన్ ఉండేదండి. నాకు మెయిన్ అంటే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ క్రూషియల్ మెసేజ్ ఆయన చెప్పింది ఏంటంటే, ఎడిటర్గా నేను ఫస్ట్ ఇప్పుడు ఆ టైంలో యాంథనీ వీళ్ళందరూ ఇప్పుడు టాప్ ఎడిటర్స్, అవును అవును, ఘర్షణ అవన్నీ చేశారు. సో నేను యాజ్ అ కిడ్ నాకేంటి ఆ స్టైల్లో చేయాలి, కూల్గా ఉండాలి, ఎడిటర్ ఎంటీవీ స్టైల్లో ఉండాలి, ఆయనకు నచ్చేది అది. బట్ ఏంటంటారంటే ఎమోషన్ రావట్లేదు అంటారు. నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చేజ్లో ఎమోషన్ ఏముంది, చేసే కదా అన్నమాట. లేదు కాదు, ఆడియన్స్ ఫీల్ అవ్వాలి కదా చేజ్ అంటే, ఆ స్పీడ్ బట్టి కట్స్ పట్టే కదా ఉంటుంది అని నాకు అయ్యేది. అర్థమయ్యేది కదా ఏం చెప్పేవారు. బట్ నాకు రాఖీ టైంలో కొంచెం అర్థం, ఆయన కరెక్ట్గా అంటే ఆయన హడావిడిలో ఆయనకు అర్థమైనట్టుగా ఆయన చెప్పేవారు, నాకు అర్థమయ్యేది కాదు. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, నా కోపం వచ్చేసేది. బట్ ఎక్కడ చెప్పుకుంటాం, ఫ్రెండ్కి చెప్పుకున్నాను, ఎమోషన్ అంటారు ఏంటి, చేజ్లో ఎమోషన్ ఏముంటుంది, నాకు అర్థం అవ్వట్లేదు అంటే, ఓ పక్కన నాకు అర్థమవుదేమో లేకపోతే ఆయనకు అర్థమవుతుంది నేను అనుకోవడానికి సీన్ లేదు, ఎందుకంటే ఆయన కృష్ణవంశీ అంటే నాకు అంత సీన్ లేదేమో, ఈ సినిమా తర్వాత ఆయన నన్ను వెళ్ళిపోమంటారని ఫ్రస్ట్రేషన్ ఉండేది. ఇంత దూరం వచ్చి ఈ సినిమా చేసి ఇప్పుడు నాకు ఆయన కావాల్సింది ఇవ్వలేకపోతున్నానే అని బాధపడిపోయాడు. రాఖీ తర్వాత చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఇదే, ఏదైనా ఉంటే ఇది తీసేసి ఇది ఎక్కువ ఇంకా కావాలంటే అయ్యో ఎంతసేపు అండి సినిమా చూస్తారు, బోర్ కొట్టదా ఇతను అంటే కాదు అనేవారు. ఎవ్రీ షాట్కి ఒక లైఫ్ ఉంటుంది, ఎవ్రీ షాట్కి యాక్టర్ బట్టి, ఎమోషన్ బట్టి, డైలాగ్ బట్టి, దానికంటూ ఒక క్యాలిక్యులేటెడ్ లెంగ్త్ ఉండదు. ఒక ఎడిటర్కి నీ పని ఏంటంటే సినిమాకి సోల్ ఉంటుంది, ఆ సోల్ని మెయింటైన్ చేయాలన్నాడు. నాకు కొంచెం అర్థమైంది అప్పటికి. అండ్ ఆయన ఇట్లాగా మ్యాన్ ఆన్ ఫైర్ అని రెఫరెన్స్ ఇచ్చేవారు. నేను ఇప్పటికీ ఆ మ్యాన్ ఆన్ ఫైర్ టోనీ స్కాట్ ఎలా క్రియేట్ చేసాడు ఎఫెక్ట్, దాంట్లో పడిపోయి అది క్రియేట్ చేశాను. కానీ చేశాను కదా, ఇదే కదా కావాలి మీకంటే, ఆయన ఇది రావట్లేదు, ఇది తీసే అన్నారు. నైట్ అంతా చేశారండి ఇది అంటే, లేదు ఇది రావట్లే, మనకి ఎమోషన్ రావట్లేదు. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అమ్మా 2 nights నిద్ర లేకుండా ఈ క్రియేట్ చేస్తే టప్పని తీసేయమన్నారు. ఆయన ఆలోచిస్తారా, ఒకటే క్వశ్చన్ అడిగారు, నువ్వు మ్యాన్ ఆన్ ఫైర్ చూసావా అని అడిగారు. చూశానండి. నువ్వు ఎమోషనల్ అయ్యావా అక్కడ? చావునండి అయ్యాను. ఎందుకు అని అంటే, ఎందుకంటే దాంట్లో పలానా సస్టెనెన్స్ ఉంది షార్ట్కి, నువ్వు ఓన్లీ స్టైల్ అడాప్ట్ చేస్తున్నావు కానీ నువ్వు ఎమోషన్ వైపు ఆ డైరెక్టర్ కన్వే చేసిన ఎమోషన్ నువ్వు పట్టుకోలేకపోతున్నావు అన్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం మ్యాన్ ఆన్ ఫైర్ సినిమాని DVD రిప్ చేసి ఎడిట్స్ చేసుకొని ఎన్ని ఫ్రేమ్స్ ఉంది షార్ట్ అని ఉన్న చూడడం స్టార్ట్ చేసి ప్రాక్టికల్గా చూస్తే షార్ట్స్ చాలా పెద్ద షార్ట్స్ ఉన్నాయి దాంట్లో, మధ్యలో ఎఫెక్ట్స్ రియలైజ్ ఓకే 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 మనం తప్పు చేస్తున్నామని మెకానికల్గానే వెళ్తుంటే నేను, సరే ఇంత కొంచెం ఇద్దాం, ఇంకొంచెం పెంచుదాం, ఈయనకి నచ్చుతుంది కాబట్టి. ఈ ట్రావెల్ అయింది చరాకి. దాంతో చందమామకి అప్పుడు కొంచెం బుర్ర పనిచేయడం స్టార్ట్ చేసింది. సరే ఈయన ఏం కావాలనుకోండి, ఎందుకంటే అది కొంచెం చందమామ అనేది ఎక్కువ స్టైల్ ఇవంతా లేదు, వెరీ రూట్ లెవెల్ మంచి ఫ్యామిలీ లవ్ ఎమోషన్స్ దీంట్లో వెళ్ళే సినిమా కాబట్టి. అప్పుడు ఒక మాట అన్నారు, నువ్వు ఎడిటర్గా ఒక ఆడియన్స్ నువ్వు సినిమా చూస్తున్నప్పుడు నువ్వు ఒక చోట్ల నవ్వుకుంటావు, లేకపోతే ఒక చోట్ల ఆలోచిస్తావు, ఒక చోట్ల ఒకళ్ళు మాట్లాడితే యూ స్టార్ట్ థింకింగ్, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అది యాక్టర్స్ ఏం చేస్తున్నారు అంత లెంగ్త్, దానికి ఒక లైఫ్ లెంగ్త్ ఉంటుంది, అది నువ్వు చూడాలి, ఆ ఎమోషన్ పట్టుకోవాలి, అదే ఆ ఎమోషన్. ఓకే నాకు అప్పుడు అర్థమైంది, ఓకే 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 దీన్ని మనం ఎడిటర్ లాగా చూడకూడదు, దీన్ని ఆడియన్స్ లాగా చూద్దాం సినిమాని. అప్పుడు చందమామ స్టార్ట్, ఒక సీన్ నాకు ఇవ్వండి మనం చేస్తానని చెప్పి ఒక సీన్ నేను చేశాను. ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, చెప్పండి. అయితే మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి, స్కిప్ చేయకూడదు. నేను ఎప్పుడు ఏది స్కిప్ చేయలేదు. 2015లో మీ లైఫ్లో ఏం జరిగింది, ఏం జరిగిన తర్వాత మీరు మనిషిగా ఇంకా చాలా మెచ్యూర్గా చాలా మారారట,
నాకు పానిక్ అటాక్ వచ్చిందండి ఫస్ట్ టైం. అంటే ఎందువల్ల? పానిక్ అటాక్ అంటే అది ఎలా చెప్తాను నేను. అది ఇప్పుడు అది మళ్ళీ అది ట్రిగర్ అవుతుంది నా ఫీల్. అది ఇట్ వాస్ వెరీ సిల్లీ. ఓకే. అప్పుడు ఏదో ఒక టైగర్ అటాక్ అది జరిగింది. అది చూసి కొంచెం ఎఫెక్ట్ అయ్యాను నేను. దాని తర్వాత దాన్ని వేరే ఫొటోస్ రిలీజ్ చేశారు. మా ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని ఆ ఫొటోస్ చూస్తూ కూర్చున్నా. టైగర్ అటాక్ వేరే వాళ్ళ మీద జరిగిన విజువల్ చూశారు మీరు? చూసా. ఓకే. ఆ టైంకి చూస్తూ 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 డీప్గా వెళ్ళిపోయి దాంట్లోకి సడన్గా హైపర్ వెంటిలేషన్ వచ్చింది నాకు. అది ఎందుకు వచ్చింది తెలీదు. ఆ టైంకి నీళ్లు తాగేసాను, సెట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎందుకో అది గుర్తుకొచ్చింది. మళ్ళీ గుర్తుకొచ్చి 1 hour నాకు పానిక్ అటాక్, యాంగ్జైటీ. ఐ డి నో వాట్ ఇట్ వాస్. ఎందుకు ఇలా వస్తుంది నాకు? ప్రాబ్లమ్ వెరీ సబ్ కాన్షియస్ ప్రైమల్ లెవెల్లో కొట్టినట్టు ఉంది అది. ఎందుకు వచ్చిందిరా బాబు. నేను డాక్టర్స్ని అడిగితే ఇట్ ఇస్ దిస్ హైపర్ వెంటిలేషన్, మెడిసిన్స్ వేసుకో. నాకు అప్పుడు అర్థమైంది ఈ మెడిసిన్స్ స్టార్ట్ చేస్తే ఎంతోమంది అప్పుడు చెప్పారు ఇప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ లాంటిది, యాంగ్జైటీ మెడికేషను ఒకవేళ అవి స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి అన్ ఎండ్లెస్ ప్రాసెస్. కరెక్ట్. ఫస్ట్ టాబ్లెట్ తీసుకొని పడేసా. కానీ కొన్ని రోజుల తర్వాత కుదరలేదండి నా వల్ల ఒంటరి కార్లో ట్రావెల్ అవ్వలేకపోతుండే. ఏంటంటే ఆ టైంలో ఆ ఫీలింగ్ ఎస్కేప్ అవడానికి ఎయిర్పోర్ట్ నుంచి దిగాక కార్ నేను తోలే. అదే ఫీలింగ్లో చాలాసేపు ఒక కెఫేకి వెళ్ళి ఒక ఛాయ్ వేద్దాం, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. ఆ టైంకి ఇంకా ఫీలింగ్, కెఫే ఛాయ్ వేసాక మళ్ళీ అలాగే ఫీలింగ్ వచ్చింది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఒకళ్ళు సైకాలజిస్ట్ ఉంటే ఫోన్ చేస్తే ఏం లేదు జస్ట్ డీప్ బ్రీత్ తీసుకో, రిలాక్స్ అవ్వు అంటే కొంచెం బెటర్ అయ్యా. దాంతో కొంతమందిని కలిసా, ఫ్రెండ్స్ని కలిసాక ఐ వాస్ బెటర్. మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ అయింది అదే ఫీలింగ్. ఐ డోంట్ నో వాట్ టు డూ. సో దాని తర్వాత డాక్టర్ అప్పుడు సరే ఓకే ఇది ఎక్కువ అవుతుంది, సరే ఒక యాంగ్జైటీ లాంటిది ఇచ్చారు. ఎప్పుడు నా ఫీలింగ్ వస్తే ఇది వేసుకో. సో అది రోజుకు 3 సార్లు వేసుకున్నానండి. అది 3 సార్లు వేసుకుంటే ఫస్ట్ టైం వేసుకుంటే లైట్ మత్తుగా అనిపించింది అండ్ నిద్ర వచ్చేస్తుంది. సో సగం నా డైలీ రెగ్యులర్ లైఫ్లో చేసే పనులు నేను చేయలేకపోతున్నాను. ఒంటరి కార్లో ట్రావెల్ అవ్వలేకపోతున్నాను. కొంచెం సేపు ఒంటరిగా ఉంటే ఎక్కడన్నా రూమ్లో యాంగ్జైటీ వచ్చేయడం, టీవీలో ఏదైనా కొంచెం అలా టెన్షన్ చూస్తే యాంగ్జైటీ వచ్చేస్తుంది. చిన్న చిన్న ట్రిగర్స్ మెంటలీ ఎందుకు సఫర్ అవుతున్నాను నాకు తెలియదు. సో అదేంటంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు. ఓకే. ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లో వెళ్తుంది. బ్రెయిన్ ఒకసారి షాక్ అయిందంటే అది కాన్స్టెంట్గా వాన్ చేస్తుంటుంది బ్రెయిన్, ఎక్కడ వెళ్ళినా డేంజర్ ఉంది. సో ఎవ్రీథింగ్ సెటిల్ అయింది. దాని నుంచి అందులోంచి నేను ఎంతమంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పే అడ్వైస్ నాకు ఎక్కల, అంటే నాకు సెట్ అవ్వాల. ఎంత వాడుతున్నా వర్కౌట్ అవ్వాల. ఏమనంటే లాస్ట్కు ఇది మెడిసిన్ వేసుకోమంటారు, అన్నిటికీ మళ్ళీ కెమికల్గా వస్తుంది. ఎలా బయటపడ్డారు మరి? అది చాలా ప్రాసెస్ అండి. అది ఎలా చెప్పా కాంట్ సైంటిఫిక్లీ ఎక్స్ప్లెయిన్. బట్ ఒకటే ఏంటంటే నేను రియలైజ్ ఏంటంటే ఒక పాయింట్ వరకు లైఫ్లో ఐ వాజ్ రియలీ ఫ్రీ, హ్యాపీ, అలోన్, ఐ కుడ్ ట్రావెల్, ఐ డూ ఎనీథింగ్. అసలు ఇలాంటి ప్యానిక్ అనేది లేదు మనకి. యాంగ్జైటీస్ వచ్చేది ఏదైనా సినిమా ఓపెనింగ్, అది కామన్ అందరికి, అది వస్తుంది. అది ఓకే కొంతసేపు ఉంటుంది వెళ్ళిపోద్ది. సో ఇది ఇంటూ 10, 100, 200 అయిందండి అప్పుడు. అంటే దాని తర్వాత తగ్గింది, మెల్లి తగ్గింది. దాంతో నేను ఏం చేస్తున్నానంటే ఓకే ఈ ట్రిగర్స్ అవాయిడ్ చేయాలి. ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ లైఫ్ వరకు మనం బాగున్నాం, దాని తర్వాత ఏదో ట్రిగర్ అయింది బాడీలో, ఆర్ డీప్ ఇన్ని రోజులు నా డ్రామాలని పెట్టుకొని అది బయటికి రావడం జరిగిందేమో, ఓపెన్ అయిపోయిందేమో మనకు తెలియదు. సో నేనేంటంటే నిన్న దానికి టర్మ్ ఏం లేదు. ఏంటంటే నాకు ఇప్పుడు నేను ఇలా ఇంటర్వ్యూలో ఉన్నా, ఈ పాయింట్ దిస్ ఇస్ ఆఫ్టర్ యాంగ్జైటీ అది వచ్చాక. ఇదే సిచ్యువేషన్లో ఇంతకుముందు కూడా ఉండేమో, అప్పుడు నేను ఒక విధంగా నా మైండ్ ఉండేది కదా. సో నాకు ఆ ఇంప్రింటింగ్ అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, వై కాంట్ ఐ జస్ట్ బిహేవ్ ద సేమ్ వే. అట్లీస్ట్ బ్రెయిన్కి చెప్పడం, బ్రెయిన్కి ఎలాగంటే అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. సెల్ఫ్ ప్రిపరేషన్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ని నేను ట్రైన్ చేస్తాను. బ్రెయిన్లో పోయింది ఏదో చిప్పు దుబ్బి, మీరు ప్రిపేర్ ఆ చిప్పుని మళ్ళీ మనం సరి చేయాలి. ఇప్పుడు చిప్పుని ఎలా సరి చేస్తా. సో నా ఫాండెస్ట్ మెమరీ చైల్డ్హుడ్ మెమరీస్, కాలేజ్ మెమరీస్. అండ్ ఎవర్ సిన్స్ ఎడిటింగ్ యాక్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి ఈ ప్రెషరు, దరిద్రాలన్నీ ఆ ఒక యాక్టింగ్ ఫీల్డ్ వల్ల స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక టెక్నీషియన్ లైఫ్ సూపర్. ఇంతకుముందు కూడా చెప్పున్నా, టెక్నీషియన్ లైఫ్ ఇస్ 100% స్ట్రెస్ ఉన్న బెస్ట్. ఒక యాక్టర్స్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ. మీ ఇంట్లోనే మీ నాన్నగారు పెద్ద స్టార్, మీ అన్నగారు మీరు ఎక్కడ మాట్లాడినా మహేష్ అన్న అని అంటారు.
మీ అన్నగారు మహేష్ గారు పెద్ద పెద్ద సూపర్ స్టార్, కృష్ణ గారు సూపర్ స్టార్, మీరు ఎంతమంది స్టార్స్, విజయ నిర్మల గారు ఇంతమంది స్టార్స్ని చూసారు. అసలు మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది? ఈ ఈ ప్రజలను ఇంట్లోకి ఆ సినిమా వాతావరణం తీసుకొచ్చే వాళ్ళ, లేకుంటే ఎలా క్యారీ చేసేవాళ్ళు వీళ్ళంతా? ఎప్పుడు అడగలేదు వాళ్ళని ఎలా క్యారీ చేస్తారని. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఏదైనా ఫెయిలియర్స్ ఏదైనా ఫ్లాప్స్ ఏదైనా వచ్చినా బాధపడతారని తెలుసు. అంటే మన ఇంటి వరకు మహేష్ అన్న అయితే ఓపెన్గా చెప్పారు ఇంటర్వ్యూలోనే, నాకు ఫ్లాప్స్ పడితే నేను బయటికి రాను అని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ హ్యూమన్. ఎవరు నిలబడి ఫ్లాప్ అయితే అనుకో, ఎవరైనా అంత కష్టపడతారు. సో కాల్డ్ డేస్ పెద్ద హీరోలు అయితే సినిమాలు అట్లీస్ట్ ఒక 90 days to 150 days ఇలా నడుస్తాయి. ఎవ్రీ టెక్నీషియన్ ఫ్రమ్ హీరో నుంచి ఇన్వెస్ట్మెంట్ అంత ఇది, దాని యాక్టింగ్, దాంతో డబ్బింగ్ చేసి డైరెక్టర్లు ఇంత పనులు చేసుకున్నాక సినిమా రిలీజ్ అయ్యాక ఎఫర్ట్, అది ఎఫర్ట్ ఏంటి, ఆడియన్స్ని టార్చర్ పెట్టాలని ఎవరు సినిమాలు తీరు సక్సెస్ కోసమే తీస్తారు. సో ఆటోమేటిక్ ఏమైపోతుంది, సేమ్ అండి. అంటే నేను కష్టపడి చేసాము, ఎందుకు సక్సెస్ అవ్వలేదు? టార్గెట్ ఆడియన్స్, వాలిడేషన్ కోరుకునేది ఆడియన్స్ నుంచి. ఆడియన్స్ ఇప్పుడు రివర్స్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అవును. సో అన్ ఇండస్ట్రీ దట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఆడియన్స్, ఆడియన్స్ ఇది ఇలా ఉంది రెస్పాన్స్ అనేసరికి ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు టేక్ ఫర్ యాక్టర్స్ నా ఫీలింగ్. సో గుండెని డ్రై చేసుకుంటే మళ్ళీ యాక్టర్ కావడం కష్టం. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ యాక్టర్ హూ ఇస్ నాట్ సెన్సిటివ్. ఎవ్రీ వన్ గోస్ త్రూ, అట్లీస్ట్ బాత్రూంలోనే ఏడుస్తారు నాకు తెలిసి. ఎవరికి బయట చూపించుకోపోయినా బాత్రూంలోనే 100% అండి, అది గ్యారంటీ. ఎవరో ఉన్నారంటే దే గ్రేట్, బట్ నాకు తెలిసి అయితే ప్రతి స్టార్కి అయితే తప్పదు, ఇది తప్పదండి. ఒక అదే అంటున్నాను కదా, ఒక గాడ్ స్టేటస్, ఒక స్టార్ స్టేటస్ వచ్చాక టు హ్యాండిల్ దట్ ఫేమ్ ఇస్ ఇంపాసిబుల్. అది నా కంట్రీ లైక్ ఇండియా వేర్ ఫెనాటిసిజం, అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఫ్యాన్స్ కూడా కాదు, దే ట్రాన్సెండెడ్ టు డిఫరెంట్ లెవెల్. కరెక్ట్. ఏ లెవెల్కి వెళ్తారంటే అది ఒక, నాకు తెలిసి తెలుగులోనే ఉందండి, తమిళ్లో ఉంది, బట్ తెలుగులో ఉన్న పిచ్ అయితే నాకు తెలిసి తెలుగు సినిమాల హీరోలకి ఉన్న పిచ్చి ఎక్కడ లేదు. ఫ్యాన్స్ 100% లేదండి. ఇన్ అ వే ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ ఇట్స్ అ కర్స్ ఆల్సో. కొత్త డైరెక్టర్స్ వచ్చే వాళ్ళందరినీ మీ నాన్నగారు పెట్టేస్తున్నారు. అంటే నాకు తెలిసి డాడ్ నాకు చిన్నప్పటి నుంచే వాజ్ అ లిటిల్ అప్డేటెడ్ మ్యాన్. కరెక్ట్. ఎప్పుడు కొంచెం ముందు చూపు ఉండేది ఇన్ అ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. ఆయన అప్పుడు కూడా 92లోనే నాకు తెలిసి ఒక లాన్సర్ కార్ తెప్పించారు ఆయన. అప్పటికి ఇంకా ఇక్కడ ఇండియాలో రిలీజ్ అవ్వాలి ఆ కారు, ఎర్లీ 90sలో. ఓకే. జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ కార్ ఇలా కూడా కారు ఉంటుందా అని అనుకున్నాను. తర్వాత ఇంకో కారు ఎక్స్చేంజ్ చేశారు. ఆయన ఎప్పుడు ఓకే, ఎప్పుడు ఒక స్టెప్ ముందున్నాం ఎప్పుడు అని ఆలోచించే వ్యక్తి అని నాకు తెలుసు. సో ఆటోమేటిక్ బ్రెయిన్ అలా ఉన్నప్పుడు ఈస్ కాన్స్టెంట్లీ, అంటే ఆయనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనే రూప్లోనే ఉంటారు. సో ఒక క్యారెక్టర్ చెప్తుంటే దిస్ ఇస్ ఎనీథింగ్ న్యూ, పర్ఫార్మెన్స్కి నాకు ఉంది స్కోప్ అనుకుంటే చేసేస్తారు. ఇట్స్ సింపుల్. సూపర్. అండ్ విజయ నిర్మల గారి ప్రస్తావనకు వస్తే, ఆమె ఫుడ్ చాలా బాగా వండుతారు, సూపర్ టేస్ట్ ఉంటుంది అని చెప్తారనమాట. మరి మీకెందుకు స్టార్ హోటల్స్లో తినాలని కోరిక? నాకు తెలిసి కొన్ని లక్షల రూపాయలు మీరు స్టార్ హోటల్స్లో ఫుడ్ కోసం, బైక్స్ మెయింటెనెన్స్ కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశారు అని తెలిసింది. నిజమా అబద్ధం? నిజమేనా? బైక్స్కి ఫుడ్కి ఆల్మోస్ట్ 15 years గ్యాప్. మీరు టైమ్ లైన్స్ అంటే ఇంట్లో సేమ్ చెప్పాను కదండి, రూల్స్ ఎక్కువ అని. సో నా బాడీ తత్వమే చిన్నప్పటి నుంచి నేను లావుగానే ఉంటాను. సో నేను మధ్యలో సన్నపడిన సినిమాకి అదొక చిన్న ఇంత పర్సంటేజ్ ఆఫ్ మై లైఫ్. సో స్టార్ హోటల్కి వెళ్ళాలని ఒక క్యూరియాసిటీ ఉండేది. సో వెళ్దాం అంటే ఎందుకు ఇంట్లో ఏం తక్కువ చేశారు, అక్కడికి వెళ్ళి నువ్వు థౌసండ్స్ ఖర్చు పెట్టేది వేస్ట్ బదులు ఇంట్లో తిని. బట్ అదే ఎప్పుడైతే నో చెప్తారో కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ పెరుగుద్ది. కరెక్ట్. బట్ అఫ్ కోర్స్ నాకు పాకెట్ మనీ ఇవంతా తెగ ఇచ్చేవారు కాదు. కొంచెం తెలుసు వీళ్ళకి ఏజ్లో ఇస్తే అనవసరమైన అలవాట్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, ఫ్రీడమ్ ఇవ్వకూడదు ఎక్కువ. సో కొంచెం కంట్రోల్లో ఉంటేనే కరెక్ట్ అనుకునే ఆవిడ పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ అయిందో నాకు
పేమెంట్ సక్సెస్ఫుల్ ఎడిటర్ అయిపోయాం. ప్రోమోస్, అది కూడా ప్రోమోస్ అంటే మనకి డైలీ పేమెంట్స్ ఉంటాయి. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ. Yeah. అది ఇది వేరే ఇంటర్వ్యూలో కూడా విన్నాను, 1000 పైగా ప్రోమోలు చేశాను అని చెప్పి అన్నారు. నాకు ఆ ప్రోమోలు అంటే అర్థం కాలేదు, అది అడగదాం. ప్రోమోస్ అంటే ట్రైలర్స్ అండి, ట్రైలర్స్, ట్రైలర్స్ సినిమా ట్రైలర్స్. ఈ పైన అంటే మేబీ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ప్రాబ్లీ ఒక 400-500 చేసి ఉంటాను. ఓకే ఓకే అంటే నేను ఒక్కడే కూర్చుంటే మా టీం ఉండేది, అంటే నాకు అసిస్టెంట్స్ ఉండేవారు. ఓకే ఓకే. వాళ్ళు చేసి మేము చూసేది ఇలా ట్రైలర్ లెక్క లేదు, చాలా చేసాం, నాకే లెక్కలేదు, కొన్ని సినిమాల పేర్లు కూడా గుర్తులేవు. సార్ ప్లీజ్ కంటిన్యూ. ఆటోమేటిక్గా ఫ్రీడమ్ వచ్చేటప్పటికి ఒక ఫీలింగ్ ఉంటుంది. 5 స్టార్ హోటల్ కూర్చొని తింటే చాలా లెవెల్ బాగుంటుంది. అంటే అక్కడ ఏమేం చేస్తారు, దాంతో రియలైజ్ అయింది ఏమంటే అక్కడ పెట్టే బిర్యానీ చాలా చండాలంగా ఉంటుంది. ఇంట్లో నార్మల్ చేసిన బిర్యానీ రిలీజ్ అవుతాం. కానీ ఎడిటింగ్ చేసే టైంలో లేట్ నైట్స్ చేసేవాడిని. సో లేట్ నైట్స్ ఆకలి వేస్తే టక్ మన వెళ్ళిపోయేవాడిని. అప్పుడు డబ్బులు ఉండేది. అంటే ఏజ్ అండి, అదే ఏజ్లో రావాల్సిన సంపాదన ఆ ఏజ్లో రావాలి. నాకేమో చాలా ఎర్లీగా వచ్చింది. సో ఆ టైంలో ఏముంటుంది, కార్కి సిస్టమ్ వేయించుకోవాలి, పెద్ద స్పీకర్లు వేయించుకోవాలి. అందరు ఫ్రెండ్స్ అందరూ వేయించుకునేవారు, ఇంట్లో డబ్బులు ఇచ్చారు, మనకు ఉండేది కాదు. అది అడిగితే ఎందుకు కార్లో సిస్టమ్ ఎందుకు, కార్లో ఇస్తారు కదా డిఫాల్ట్ స్పీకర్, చాలా మ్యూజిక్ వినడానికి పెద్ద స్పీకర్లు ఎందుకు అని అనేవారు. సో ఉంటుంది, నేను అది ఎక్స్ప్లోడ్ అని ఇవని ఏదో యాంప్లిఫైర్ ఉంటాయి కదా. సో ఈ డబ్బులన్నీ దాంట్లో. బట్ నేను ఈ రోజుకి చెప్తా, నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు నేను కొంచెం ఆలోచిస్తా ఖర్చు పెట్టడానికి, అప్పుడు ఆలోచించే వయసు కాదు. సో అన్ని ఎక్స్పీరియన్స్ చేసి చాలా ఓకే. స్టార్ హోటల్లో తిని లాస్ట్ ఇప్పుడు 5 స్టార్ హోటల్కి వెళ్దాం నేను అనండి, వెళ్తున్నాం. మీరు ఒక్క రోజులో పే చేసిన హైయెస్ట్ పే అని సార్ హోటల్లో? అంటే మాక్సిమం అంటే ఇప్పుడు 2004-5 ఉండేది. అంటే నార్మల్, అంటే బర్త్డే పార్టీ ఒకసారి ఇచ్చానండి, దట్ విల్ బి ద హైయెస్ట్, 20,000 సంథింగ్. ఓకే. అప్పుడు ఒక 7 పీపుల్ వెళ్ళాం. ప్రాబ్లీ ఈ రోజు ఇట్ విల్ బి మోర్. అవును, 10 రెట్లు. రెగ్యులర్ గా వీకెండ్స్ వెళ్ళేవాళ్ళం తినడానికి, 4-5 వేలు అయ్యేది. బట్ ఏంటంటే మనకి అది ఎయిటింగ్ ఎవరికి లెక్క చెప్పడానికి లేదు కదా. అవునవును. వచ్చేది తినేవాళ్ళం. అంటే నేను ఒక్కడే వెళ్ళేవాడిని కాదు, నలుగురు 5 వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, తినేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఏసీ, మంచి అట్మాస్ఫియర్, మైక్రోసాఫ్ట్ సిఇఓస్ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు, మనకు ఒక పెద్ద ఫీలింగ్. వాడికి వెళ్ళి వీళ్ళతో మేము తింటా ఉంటున్నారు. సో ఒక పాయింట్ తర్వాత అక్కడ రెగ్యులర్ అయిపోయి స్టాఫ్ ఫ్రెండ్స్ అయిపోయి బుఫే వెళ్ళినా కూడా వాళ్ళు ఏం కట్టకండి సార్, బుఫేలు ఉన్నాయి, నేను ప్లేట్లు తెచ్చిపెట్టేస్తాం, కూర్చోండి మీరు చాలా తర్వాత అది. అప్పుడు ఫ్రీ కాఫీస్ ఇచ్చేవారు. సో అంటే అక్కడ అడ్డలాగా అయిపోయింది ఒక టైంలో. సో డబ్బులు లేనప్పుడు ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళేవాళ్ళం, తాజ్కి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వెయిటర్స్ ఫ్రీ కాఫీ ఇస్తారని తెలుసు. బయటికి ఎక్కడ బరిస్తాకి వెళ్ళినా 40-50 రూపీస్ ఉంది, లేకపోతే డైరెక్ట్గా తాజ్కి వెళ్తే ఒక కాఫీ అయినా ఫ్రీగా దొరుకుతుంది, ఒక 2 hours కూర్చోవచ్చు, ఏసీలో కూర్చొని మాట్లాడుకోవచ్చు, వచ్చేయచ్చు. ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉండేవి ఆ టైంలో. బట్ అలాంటి హోటల్స్కి చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు బయటికి స్టార్ హోటల్స్ తేడా ఏం లేదు, అన్నీ ఒకటే ఇప్పుడు. బట్ మ్యాక్సిమం అన్నీ పోయింది. ఇప్పుడు మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్ ఎంత తినగలుగుతామో అంత తింటే బెటర్ అని ఇప్పుడు అన్ని చేంజ్ చేసాం. అండ్ చిరుత సినిమాకి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఫ్రాంక్లీ నేను ఒక 2-3 సాంగ్స్ చేశాను, 2-3 సీన్స్లో నేను కొన్ని ఎఫెక్ట్స్ లాంటివి ట్రై చేశానండి. కొన్ని కామెడీ సీన్స్, ఆలి బ్రహ్మానందం గారి సీన్ టచ్ చేసినప్పుడు షాక్ ఎఫెక్ట్ లాంటివి వస్తాయి, అదొకటి జగన్నాథ్ గారికి, పూరి గారికి నచ్చింది. అండ్ ఆ టైంలో నేను చందమామ చేస్తుండే, చిరుత చేస్తుండే, అండ్ యమదొంగకి ఒక చిన్న పోర్షన్ షూట్ చేశాను. ఫాలోస్ సాంగ్, వీరమణి గారు అబ్బాయి, ఆ లాకెట్ పోర్షన్ రాజమౌళి గారు వాళ్ళ డాడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. దాంతో ఆ రాజమౌళి గారు సూపర్విజన్లో ఐ వాజ్ షూటింగ్ సంథింగ్. షూట్ చేసాం. అదే ఒక చిన్న డిఎస్ఎల్ఆర్ సోనీ కెమెరా ఇచ్చారు అప్పుడు, హెచ్డి కెమెరా సంథింగ్. సో నేను సందీప్ గున్నం అని గంగరాజ్ గారు వాళ్ళ అబ్బాయి, ఆయన డిఓపి అదే కెమెరా వర్క్ చేశారు. సో వీ బోత్ వర్ డూయింగ్. ఈ టైంలో నేను ఆల్రెడీ 2 ఎడిటర్స్ ఉన్నారు చిరుతకి, వర్మ ఉన్నారు. మోస్ట్ ఎడిట్ వర్మనే చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ 3-4 సాంగ్స్ అండ్ ఫైట్లో కొంచెం అటు ఇటు ఏదో ఫస్ట్ ఫైట్ సెకండ్ ఫైట్ కొంచెం చేశాను. దాని తర్వాత నేను లాస్ట్కి నేను తక్కువగా చేశానండి, టైటిల్ అవసరం లేదులేండి, వర్మకి క్రెడిట్ ఇచ్చేసేయండి అని చెప్పాను. బట్ అప్పటికే లేదు ప్రింట్ చేసేసాము, ఇంకా ఇప్పుడు అవ్వదన్నారు. సర్లే ఓకే అని చెప్పేసి ఇంకా ఐ డెంట్ కాంట్రిబ్యూట్ మచ్. ఒక 20% ఎంతో చేసి ఉంటాను నాకు తెలిసి. ట్రైలర్ చేశాను అంతే, టీజర్, ఫస్ట్ టీజర్ వచ్చింది, అదొకటి చేశాను. ఇక్కడ నాకు చిన్న డౌట్,
యాక్చువల్గా రామ్ చరణ్ మీకు చాలా చిన్న వయసులో క్లాస్మేట్. అవును. మీరు ఈ సినిమాకు పనిచేసేటప్పుడు చరణ్ అంటే ఆ చరణ్ ఈ చరణ్ కలిసి మాట్లాడుకోవడం ఈ ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? అసలు చిరుత టైంలో ఏం జరిగింది? చరణ్కి నాకు అంటే టైం టు టైం కలుస్తూనే ఉండే. ఏదో ఒక అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు ఎవరు తెలియదు. ఓకే. సో నేను చరణ్నే కలవడానికి వెళ్ళా. బట్ లైఫ్ ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్. చెన్నైలో చాలా సింపుల్గా ఉండేది. ఇక్కడ బయట వస్తే ఎక్కడ పీస్ఫుల్గా ఎక్కడ చాట్కి వెళ్దాం అన్నా కూడా తినిచ్చేవారు కాదు పాపం మనోడిని. రామ్ చరణ్ గారిని. కానీ నాకు రామ్ చరణ్లో ఒక విషయం నాకు ఏం నచ్చుతుంది అంటే, నాకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎలా గుర్తుకున్నాడు ఇప్పుడు అలాగే ఉంటాడు. ఓకే. సో సక్సెస్ ఫేమ్ అనేది ఆయన చేంజ్ చేయలేదు. సో దట్ ఈస్ వన్ గ్రేట్. అది అలా ఉన్నోళ్ళు చాలా గ్రేట్ అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో చాలామందిని చూసి నాకు ఇప్పుడు నేను స్కూల్ టైంలో ఎలా ఉన్నానో మ్యాక్సిమం అంతే. మన ఎక్స్పీరియన్సెస్ చేంజ్ అవుద్దేమో కానీ మన కొన్ని ఆస్పెక్ట్స్ చేంజ్ అవుతాయేమో కానీ మన మనిషి లోపల ఉన్న సోల్ మారదు. కరెక్ట్. తేజ్ ఇస్ వన్ ఆఫ్ ద సేమ్ పీపుల్. ఇంకా ఫోర్త్ స్టాండర్డ్లో ఉన్నాడు అనుకోండి, అది వేరే మానసికంగా. బట్ చరణ్, నేను లాస్ట్ చరణ్ని కలిసిన టైం వాజ్ గోవిందుడు అందరు వాడి టైం. ఓకే. సో ఆ టైంలోనే 2-3 సార్లు కలిసాం. సో దాని తర్వాత ఆటోమేటిక్గా నేను ఎక్కువ సోషల్గా తిరగను. సో దాంతో నేను కలవడం లేదు. కానీ అప్పుడు ఈ వాజ్ ద సేమ్, ద వే హీ టాక్స్, సేమ్ పర్సన్. ఏ మొత్తం మార్పు ఉండదు. సో ఈజ్ ద సేమ్ జెన్యున్ కైండ్ గై. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియల్లీ లైక్. సో చిరుత కూడా ఫస్ట్ నన్ను చరణే వచ్చి అడిగారు ఫస్ట్. ఓకే. వచ్చి ఇలాగ ఎడిట్ చేస్తామని అడిగాడు. చేస్తానని చెప్పాను. దాంతో వెళ్ళినప్పుడు చెప్పారు 2 ఎడిటర్స్ ఉన్నారు. సో కొన్ని పోర్షన్స్ నువ్వు, కొన్ని పోర్షన్స్ ఆయన. ఓకే ఫైన్, వాట్ ఎవర్ వీ కెన్ డూ. బట్ ఐ ఫీల్ నా టైటిల్ అనవసరంగా వేసారనిపిస్తుంది ఇంకా ఉందని. ఎందుకంటే మనస్ఫూర్తి కంట్రిబ్యూట్ చేయలేదు నేను అసలు. మీడియా పైన కోపం వచ్చిన క్షణం గుర్తుందా? మీడియా పైన కోపం రాదు నాకు. వచ్చింది. నాకు వచ్చే కోపం అయితే ఓన్లీ పీపుల్ మీద ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళెవరో స్లిప్ అయ్యారని చెప్పి ఐ కాంట్ కంప్లీట్లీ డిస్మిస్ ఆల్ ద మీడియా పీపుల్ కదండి. సాయి తేజ్ గారి యాక్సిడెంట్ అప్పుడు పర్సనల్గా చాలా సఫర్ అవ్వలేదా మీరు? 100% అయ్యాము. ఎందుకు అవ్వలేదు? తినేసింది లోపల. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని. అవును, ఆఫ్ చేశాను. 100% ఆఫ్ చేశాను నేను. ఏమని ఆన్సర్ చేస్తాను నేను అప్పుడు? ఏం క్వశ్చన్స్ అడుగుతారు? బట్ వచ్చిన వాటిల్లో కూడా సాయి తేజ్తో పాటు నరేష్ కొడుకున్నాడు. అవును, ఇద్దరు కలిసి అంటే 400 కిలోమీటర్స్ వెళ్ళారు. తర్వాత 400 కిలోమీటర్స్ బైక్ ఇండియాలో. తర్వాత కాలంలో ఇవన్నీ అబద్ధం అని తేలింది కాబట్టి సరిపోయింది. కానీ ఇద్దరు తాగున్నారు. ఇట్లాంటివన్నీ వందల పుకార్లు వచ్చినాయి. ఎలా హ్యాండిల్ చేశారు? రోడ్ మీద మట్టి ఉంటే తాగనవసరం లేదు. చవన్ బ్రష్ చేసుకున్న పడిపోతారు కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ నేను చెప్తానండి. నేను కాలేజ్ టైంలో తాగేవాడిని అండి బాగా. ఓకే. ఎందుకు? ఎవడి కెపాసిటీ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మధ్యలో ఈ ఒక కామెడీ పేర్ ప్రెషర్ వల్ల. బట్ ఐ నెవర్ ఎంజాయ్ డ్రింకింగ్. ఏదో ఏదో కలిస్తే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు నేనుగా వెళ్ళి తాగేది అండ్ తాగేయడానికి ప్రోగ్రాంలు వేసుకునే ఇది కాదు. ఓకే, ఐ డోంట్ నో, ఐఎమ్ అ స్మోకర్. ఐ స్మోక్ టిల్ టుడే. నేను ఎప్పుడు క్విట్ చేస్తాను నాకు తెలియదు. అదొకటే నాకు ఇస్తుంది ఆనందం. నేను చాయ్ ఇష్టం, నాకు బ్లాక్ కాఫీ ఇష్టం, ఇంతే. మందు ఎప్పుడు ఇష్టపడలేదు. దాంతో అంటే నెవర్ లాంగ్డ్ ఫర్ ఇట్. ఓకే, తేజ్ అయితే అసలు పాపం వాడు ఓన్లీ టీ డ్రింకర్. బ్లాక్ కాఫీ కూడా తాగడు, టీ డ్రింకర్. మాకు అసలు మా బ్యాచ్ టీటోట్లర్ బ్యాచ్. పార్టీకి ఎప్పుడు వెళ్తాం మేము పబ్కి, ఎప్పుడన్నా కలిసి ఎప్పుడన్నా బయటికి వెళ్దాం రా మ్యూజిక్ అంటే వెళ్తాం. ఒక వైపు వెళ్తే ఒక బీర్ ఏదో తాగుతా, జస్ట్ ఫర్ ద మూడ్. అంతేగాని తాగేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ బైక్ తాగి నడపడం ఏంటండి? నాకు అర్థం, లాజిక్కే ఉండదు దాంట్లో. డెఫినెట్లీ స్కిడ్ అయితే పడ్డాడు. బట్ ఎస్, హీ వాజ్ నాట్ డ్రంక్, హీ డజంట్ డ్రింక్. ఎప్పుడో బర్త్డే కంటే ఫార్మాలిటీకి ఒక షార్ట్ ఏదో వేస్తారు, అందరూ వేస్తారు. లేక ఇప్పుడు 40 ఏళ్ళు వస్తుంది అందరికి, ఇప్పుడు ఏం చిన్న స్కూల్ పిల్లల. బట్ ఆల్కహాల్ నెవర్. ఐ యూస్ టు. మధ్యలో దే వాజ్ అ ఫేస్ వేర్ ఐ డ్రాంక్ అండ్ నా ప్రాంకేస్ దొబ్బింది. అవునా? అంత అంటే నాట్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్, బికాస్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ అండ్ మై ఈటింగ్ హ్యాబిట్స్. సాయి తేజ్ గారు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీరు అంటే అక్కడ ఒక స్పేస్ ఇద్దామని చెప్పి గ్యాప్ తీసుకున్నారు.
తర్వాత ఎప్పుడో మీరు కలిసి ఉంటారు కదా, తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు మీ ఇద్దరు కలిశారు కదా, 100%. ఫస్ట్ టైం ఆ మీటింగ్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది సంభాషణ? ఎందుకంటే మీ ఇద్దరు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఆయన మిమ్మల్ని చూడంగానే ఏం మాట్లాడారు, మీరు ఆయన చూడంగానే ఏం మాట్లాడారు? ఏం ఫస్ట్ హగ్ చేసుకున్నాం, ఉమ్. దాని తర్వాత చెప్పండి. నెక్స్ట్ ఏదో బైక్ కొందాం అన్నాడు అప్పుడు. మా- సో ఆ మోడల్ పేరు చెప్పి నెక్స్ట్ ఏంటి ఇదా 400 కిలోమీటర్స్ ఎలా వెళ్ళేవారు నువ్వు స్ట్రీట్ ట్రిపుల్ బైక్లో అడిగా. తెలుసా ఆయనకి మీడియాలో అంతా ఇదంతా నడిచింది ఆయనకి తెలుసా? ఆ. తెలుసు, అన్నీ తెలుసు. పాపం రికవర్ అయ్యే టైంలో రికవర్ అయ్యేటప్పుడు చాలా మెంటలీ డౌన్ ఉంటారు పేషెంట్స్. ఉమ్. సో బాడీ డౌన్ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉంటుంది. ఎందుకంటే మనోడే ఏజ్డ్ పర్సన్ కాదు కదా, ఈ వాజ్ యంగ్, యాక్టివ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటి బ్రెయిన్ రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది, స్పీచ్ ఇంపైర్మెంట్ ఉంది. సో లోపల మానసికంగా నాకే ఒక 2-3 సర్జరీస్ తర్వాత రికవర్ అయ్యి 15 days చాలా చిరాగ్గా ఉంటుంది. ఏం చేయలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాము, బెడ్లోనే పడుకోవాలి. పాపం అన్ని రోజులు ఈ వాజ్ దేర్ ఆన్ ద బెడ్. సో విల్ బి ఫ్రస్ట్రేటెడ్. సో వచ్చాక అది కన్సోలింగ్ ఇవన్నీ ఎవడు చేయకూడదని నా ఫీలింగ్. అండ్ నా గురించి తెలుసు, నేను ఏది సీరియస్గా తీసుకోవాలని తెలుసు, అన్లెస్ ఇట్ ఈస్ డెత్. బట్ మీలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అది ఏ సిచ్యువేషన్ అయినా చాలా ఫార్మల్గా అయితే ఉండదు. ఫార్మల్గా ఎప్పుడు లేదు, ఏదైనా ఎక్కువ నవ్వుకుంటాం, లేకపోతే కోపాల్లో ఉంటాం, అంతే. తిట్టుకుంటాం. మీరు చెప్పారా అదే ఇన్సిడెంట్ తర్వాత నా బైక్స్ అని అమ్మేసాడు నాన్నని? వాడికి చెప్పలే, అమ్మాయి అయిపోయింది, బైక్స్ ఏమైంది అన్నాడు, అయిపోయినాను. ప్యాకప్. ఏం సార్ మీ ఇద్దరి మధ్య అంత థిక్ రిలేషన్, అంటే అది ఫ్యామిలీ బాండింగ్ లాగా అయిపోయింది, ఎలా సెట్ అయింది అంత స్నేహం ఇద్దరి మధ్య? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి స్క్రీన్ ప్లే ఆఫ్ లైఫ్ అంతే. వాట్ ఈస్ మెంట్ టు బి అది జరగాలని రాసి పెట్టుంది. చెన్నైలో మేము హార్డ్లీ 4-5 years కలిసి ఉన్నాం. దాంతో హైదరాబాద్కి వచ్చాడు, నేను కాల్ చేయలేదు, నాకు నంబర్ లేదు. హైదరాబాద్కి వచ్చాక చరణ్ని కలిసాక తేజ్ నెంబర్ తీసుకున్నా. ఓకే. ఫోన్ చేశా, కలిసాము. అప్పుడు మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో మనోడు రాజూస్ క్రికెట్ క్లబ్లో ఆడేవాడు. ఒకరోజు ఎవరో చెప్పారు క్రికెట్ 6 బాధేస్తున్నాడు అక్కడ, సూపర్ మీ ఫ్రెండ్ అంటే, అప్పుడు నేను వెళ్ళా, కలిసాం. మళ్ళీ ఒకసారి కలిసాం. దాని తర్వాత కొన్ని 1-2 years కలవలేదు. ఓకే. దాని తర్వాత సబ్వేలో కలిసా. తర్వాత అప్పటికి ఇంకా మనోడు యాక్టింగ్ ఏం లేవు, నేను ఎడిటింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు సబ్వేలో కలిసా ఇంకో ఫ్రెండ్తో. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది పరిచయం. మళ్ళీ అప్పుడు మీట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. దాంతో రెగ్యులర్ కలవడం స్టార్ట్ అయ్యింది మళ్ళీ. బట్ ఇదేంటంటే ఫ్రమ్ నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 4th or 5th. అప్పుడు ఆ టైం నుంచి నాకు ఒక ఎవ్రీ ఫేజ్లో కలుస్తూ ఉండేవాడు. సో ఎవ్రీ టైమ్ వీ మెట్, అది ఒక బ్రదర్ బాండింగ్ లాగా అయిపోయింది. అంటే చిన్నప్పుడు ఆ 4-5 years వాడిని బాగా టార్చర్ పెట్టా క్రికెట్ నేర్పించాలని. కొట్టేవాడిని, తిట్టేవాడిని. అవునా? వీడు రాడనుకునేవాడిని, మళ్ళీ ఇంకా వచ్చేవాడు. మళ్ళీ లేదు నేను బాగా ఆడతానని చెప్పి వచ్చాడు. అప్పుడు అదేదో పెద్ద నేను కోచ్ మనోడు, బట్ ట్రైనింగ్ అయితే చాలా ఇంటెన్స్గా ఇచ్చేవాడు ఆ టైంలో. అయితే మీ ప్రభావం ఆ షాట్లన్నీ ఏమో అది వాడిని అడగాలి, నాకు తెలియదు. అడగాలి. మామూలుగా కొట్టాడు బాల్ని. అవునవును, బాగా కొడతాడు, గట్టి కొడతాడు. దాని తర్వాత ఇక్కడ రావడం, ఇక్కడ కలిసాక ఫస్ట్ 2 times జస్ట్ కలిసాం అంతే, మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఎప్పుడైతే ఆ సబ్వేలో కలిసామో అక్కడి నుంచి డైలీ, దిస్ వాస్ ఇన్ 2001 or 2004 అనుకుంటా. 2004-5లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా, ఇంకా గ్యాప్ లేదు. సో ఏంటంటే చిన్నప్పుడు అలా చూశాను కదా, సో ఆటోమేటిక్గా ఒక తమ్ముళ్ళలాగే ఉండేది. ఇది వాడు సక్సెస్ నా సక్సెస్ అని నేను వాడిని ట్రైన్ చేయాలి ఆయనకి ఎందుకో వచ్చింది. నాకు చరణ్తో ఎప్పుడు నాకు అలా లేదు. ఓకే. తేజ్ నాకన్నా కొంచెం చిన్నోడు కాబట్టి చిన్నప్పుడు తమ్ముళ్ళలాగే చూసేవాడిని నేను. సో ఇక్కడ కలిసాక అదే ఇది స్టార్ట్ అయింది. తర్వాత వాడు కెరియర్ గురించి మాట్లాడినా, ఇలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నా, సో ఫస్ట్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే, నేనా పిచ్చా అన్నాను. నువ్వు అసలు చదువు వచ్చా నీకు? అసలు నువ్వు సినిమాలు కనీసం ఫ్లాప్ సినిమా తీస్తే ఆడియన్స్ ఇరిటేట్ అవుతారు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తే జనాలు చచ్చిపోతారు,
నీకు నీ నీ రిస్క్ తెలుస్తుందా నీకు అని చెప్పారు. దాని తర్వాత హీ డిసైడెడ్ హీ వాంటెడ్ టు యాక్ట్ అండ్ ఎవ్రీథింగ్. అయితే డాక్టర్ కావాల్సిన ఆయన యాక్టర్ చేసింది మీరే, నేనేం చేయలేదబ్బా, అంతా వాళ్ళ డిసిషన్ ఉంటుంది, మనం ఎవ్వరు ఏం చేయరు. ట్రాక్ మార్చేసింది మీరే కదా. వాడు నిజంగానే డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంతమంది చెప్పినా డాక్టర్ అయ్యేవాడు. వాడు యాక్టర్ అవుదాం అనుకున్నాడని డాక్టర్ని చంపేశాడు వాళ్ళు. స్టెథోస్కోప్తో ఉరి తీసాడు డాక్టర్ని. సో ఇట్స్ హిస్ డిసిషన్ అల్టిమేట్లీ. వాడు ఏదైనా అదే కదా హోల్ పాలసీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ అంతే. బట్ ప్రాపర్గా చేయి అంతే. ఏదున్నా కూడా 100% దిగితే దాంట్లో దిగిపోవాలి అంతే. కానీ వెరీ గుడ్ సోల్ అండి. అంటే ఫస్ట్ టైం కలుస్తుంటే వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా అవును, ఎంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. ఏజ్ నాకు తెలిసి చిన్నప్పుడు చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఉండేవాడు, షై ఎక్కువ, చాలా కొంచెం భయం, షైనెస్ ఎక్కువ. అండ్ చిన్నప్పుడు ఏంటంటే ఆ ట్రైట్స్ ఉండిపోతాయి మనలో. అది యాజ్ వి గ్రో కాన్ఫిడెన్స్ రావచ్చు కానీ, బట్ ఇది ఇప్పుడు ఈజ్ వెరీ మోర్ కాన్ఫిడెంట్ పర్సన్, ఎస్పెషలీ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్, హిమ్ కమింగ్ బ్యాక్ అండ్ గివింగ్ హిట్స్. చేంజ్ చేసింది ఆయన్ని 100% చేంజ్ చేస్తుంది ఎనీ మనిషి అండి. ఒకసారి లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఉండి వచ్చామంటే మనిషి 100% మారుతారండి. ఎవ్రీథింగ్ వాట్ యు లుక్ ఎట్, అంటే ప్రతి ఒక ఆస్పెక్ట్ విల్ సీమ్ డిఫరెంట్. ఏ టైం అయినా నేను పోవచ్చు కదా. వై am I taking this seriously? చూసుంటారు కదా, ఎక్స్టెంట్ చూసేస్తారు కదా. ఇంకా 100% మారుస్తుంది మనిషిని. చెప్పాడా ఎప్పుడైనా చెప్పాడా మామ అయిపోతాను అనుకున్నాను, ఏం అర్థం కాదు? అవంతా అంత డీప్గా ఏం మాట్లాడమండి. ఎందుకంటే మనం కలిసినప్పుడు అది పెట్టకూడదు, అది ఆ ట్రిగర్ పెట్టకూడదు. ఆ ట్రిగర్ అది ఎప్పుడు ఉంటుందో ట్రిగర్. సో అది మైండ్ ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోయి దాన్ని ఫేడ్ అయిపోద్ది. ఇంకా ఒక పాయింట్ తర్వాత అబ్బా అప్పుడు ఎప్పుడో ఒకటి అయిందని గుర్తుకుంటుంది మనకి అంతే. సో దాన్ని మనం గుచ్చి మాట్లాడం, టాక్ ఎనీథింగ్ ఎల్స్ అంటుంది. అన్లెస్ అది నేను బాదర్ చేస్తుందంటే దాని గురించి మాట్లాడతాం. మరి ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు పెళ్లి గురించి ఆలోచించట్లేదండి? ఎవ్రీడే ఆలోచిస్తాం, ఎవరు దొరకట్లేదు. నిజంగా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తామండి, ఎందుకంటే మా ఇంట్లోనే చాలా సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే నాన్నమ్మ గారి, కృష్ణ గారిది ఇటు చూస్తాం, ఇంట్లో ఆంటీస్ వాళ్ళు. అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఎనీ లైఫ్ ఒక రిలేషన్షిప్లోనే ఎండ్ అవుద్ది. అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నేను ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ అ గుడ్ ఫ్యామిలీ. వాట్ ఎవర్ యూ డూ అవుట్ సైడ్, మనం బయట ఏం చేస్తామో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది వదిలేసి ఇంటికి వచ్చాక, అప్పుడు చెన్నైలో ఒక అట్మాస్ఫియర్ ఉండేది, ఇంటికి వస్తే అది ఒక సేఫ్ స్పేస్, నథింగ్ కెన్ ఎంటర్. అది ఇప్పటికే ఐ క్రేవ్ ఫర్ ఇట్. ఇప్పుడు చాలామంది లేరు లైఫ్లో, బట్ ఆ అట్మాస్ఫియర్ ఐ ఫీల్ ఇట్ ఇస్ నా రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ దట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. అంటే ఒక మ్యారీడ్ లైఫ్ గురించి మీకు మంచి అవగాహన ఉంది, అర్థమవుతుంది మీ మాటల్లో. బట్ ఎందుకు అటువైపుగా, అంటే రీజన్, అంటే పర్టికులర్ రీజన్ నచ్చిన అమ్మాయి దొరకట్లేదా? రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అంటారు కదండి. టైం రాలేదా? ఆ టైమింగ్ కుదరలేదు లైఫ్లో ఎప్పుడు. ఎయిదర్ రాంగ్ అమ్మాయిలను కలవడము, ఆర్ వాళ్ళు రాంగ్ పర్సన్ నన్ను కలిసారేమో. ఇంట్లో తప్పు గిప్పు లేదు కానీ కంపాటబిలిటీ కుదరకపోవడం వల్ల. అండ్ ఎలా చెప్తాను, ఫస్ట్ 20 to 30 పాపం ఒక అమ్మాయి కోసం వెయిట్ చేశాను. ఆ అమ్మాయి తిరిగి కూడా రాలా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సో ఆ మోస్ట్ ప్రైమ్ ఇయర్స్ నేను ఇంకే అమ్మాయిని చూడలేదు. ఆ 30 years తర్వాత ఏంట్రా ఇంత వీపిగండి అయిపోయానా అని అనుకున్నాను నేను. సో ఆఫ్టర్ దాట్ మైండ్ సెట్ చేంజ్ అయింది. సో నా ఫస్ట్ రిలేషన్షిప్ వాజ్ ఆఫ్టర్ మై 30s. సో అప్పుడు నేను 17లో ఉన్నట్టు ఉన్నది, నాకు ఎవ్రీథింగ్ వాజ్ న్యూ. కుంట్ అండర్స్టాండ్, నావిగేషన్ కుదరలా. సో కొన్ని వర్కౌట్ అవ్వాలి రిలేషన్షిప్స్. బట్ నాకు తెలిసినంత వరకు, నేను కనుక్కున్నంత వరకు నేను అడుగుతున్నాను, ఆరెంజ్ సినిమా ఉంది కదా, ఆరెంజ్ మూవీ, ఆరెంజ్ రామ్ చరణ్ గారు. అవునవును, మీ లైఫ్ అని చెప్తారు చాలా. యాక్చువల్లీ సరిగ్గా గుర్తుకులేదు ఆ సినిమా నాకు. అంటే ఏదున్నా మొహం మీద చెప్పేస్తారు, నిజం చెప్పేస్తారు, రిలేషన్షిప్స్ క్యారీ అవ్వవు, బ్రేక్ అయిపోతుంటాయి అని చెప్పేసి. యా, అల్టిమేట్లీ నేను అదే కదా, రిలేషన్షిప్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నా కూడా నా రిలేషన్షిప్ బాగుందని ఎప్పుడు అంటానంటే డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అంట. అప్పటికి ఇంకా వైఫ్ నాతో ఉందంటే వెరీ గుడ్ రిలేషన్షిప్, మై సోల్మేట్. లేకపోతే 50-60 కూడా డివోర్స్ అయిపోయేవాడు ఉన్నారు. సో ఐ విల్ ఓన్లీ ట్రస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అట్ ది ఎండ్ ఆఫ్ మై వరల్డ్ ఏదైనా ఇది
ఇది నన్ను కంప్లీట్ చేసింది, దిస్ ఇస్ మై సోల్మేట్, ఇది నేను అచీవ్ చేశాను అనేది ఆ టైంలో డిసైడ్ చేయాలి, కానీ ఈ టైంలో ఏది సార్ ఇప్పుడు ఓపెన్గా ఒకటి చెప్పండి, చెప్పు. మీరు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి? అదే కదండి, నాకు క్లారిటీ లేదు. ఇంకా క్లారిటీ రాలేదా? క్లారిటీ అంటే క్లారిటీ కాదండి, ప్రాబ్లం అంటే అలాంటి లిస్టులు పెట్టుకున్నా అంటే ఎవరు దొరకరండి అలాగా. ఎవ్రీథింగ్ షుడ్ బి మ్యాజిక్ లాగా జరగాల, న్యాచురల్గా అవ్వాలి. ఒక అమ్మాయిని చూస్తే ఎందుకు ఆ అమ్మాయి నచ్చుతుందో, ఆ అమ్మాయి డజన్ హ్యావ్ టు బి ఐశ్వర్య, నేనేదో రితిక్ రోషన్ కాదు, కానీ డజన్ హ్యావ్ టు బి ద మోస్ట్ అట్రాక్టివ్ ఉమెన్. కొంతమంది జస్ట్ నచ్చేస్తారు. కరెక్ట్. నేను ఫస్ట్ ఇష్టపడ్డ అమ్మాయి అయితే నార్మల్గా ఉంటుంది అమ్మాయి, బట్ 10 ఏళ్ళు వెయిట్ చేశారు. నాకన్నా 4 years పెద్ద అమ్మాయి ఉంటుంది ఆవిడ, బట్ వెయిట్ చేశాడు అంతే. అది ఎందుకు అంత నచ్చిందో తను నమ్మలేదు, నేను చిన్నపిల్లకని ఈడేమి ఉంటాడు ఇంకొక అమ్మాయిని చూసుకొని యంగ్ అమ్మాయికి వెళ్ళిపోతాడు అనుకుంది, పిచ్చింది. తర్వాత 30కి రియలైజ్ అయింది, 34 వచ్చినప్పుడు నేను 30 వచ్చి అప్పుడు రియలైజ్ అయింది, అప్పుడు పెళ్ళి అయిపోయింది ఇంకొకరితో. ఏం చేస్తావు ఇంకా, కానీ అమ్మాయి వెళ్ళి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నా. సో అంటే ఇప్పుడు మనం రిలేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది సీరియస్ క్వశ్చన్ కాదు, కానీ అడగాలనుకుంటున్నా, మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, చెప్పండి, స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు నాన్నగారి పర్సనల్ లైఫ్ గురించి నేనేం మాట్లాడినా అది వ్యక్తిగత చాయిస్, బట్ ఇప్పుడున్న ఆ రిలేషన్లో పవిత్ర గారి అసోసియేషన్ ఎలా ఉంటుంది, అంటే మీ ఫ్యామిలీ మెంబర్ అయ్యారు, సో మీ నాన్నగారితో ఎలా ఉంటున్నారు, మీతో ఎలా ఉంటున్నారు, ఫ్యామిలీ మెంబర్గా ఎలా కలిసిపోయారు, ఇప్పుడు అంతా కంఫర్టబుల్గా ఉన్నారా? షీఈస్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. నాకు అంటే వస్తుంటారు, రెగ్యులర్గా కలుస్తుంటాం. షీఈస్ ఆల్వేస్ వెరీ, ఎప్పుడు అందరిని పలకరిస్తారు, అందరితో కూర్చుంటారు, ఎలాంటి ఇది లేదు. షీఈస్ అ వెరీ హ్యాపీ గో లక్కీ ఉమెన్. ఓకే, ఐ ఫీల్ డాడ్కి కరెక్ట్ మ్యాచ్ అని నా ఫీలింగ్. ఐ ఫెల్ట్ బికాస్ ఆయన కూడా కామ్గా ఉంటారు ఆవిడ ఉన్నప్పుడు. సో ఐ థింక్ ఆఫ్టర్ 50+ years ఈస్ కామ్. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సైన్. అదే లవ్, దిస్ నెవర్ నో టైమ్, నో రియల్లీ టైమ్ డెడ్ లైన్ ఆర్ ఎనీథింగ్, నెవర్ టు లేట్ కరెక్ట్ టు ఫైండ్ ద రైట్ పర్సన్. అదే చెప్పాను కదండి, నేను 60 years తర్వాత డిసైడ్ చేస్తాను. అప్పుడు 70 ఉంటే 70 వరకు అప్పుడు డిసైడ్ చేస్తాను. అప్పటి వరకు నాకు ఎవరు రైట్ అని నేను డిసైడ్ చేయను. సో అండ్ పవిత్ర గారు లాస్ట్ అంటే కృష్ణ గారిని కూడా కలిశారు, కృష్ణ గారి ఆమోదం కూడా ఉందని చెప్పి నరేష్ గారు చాలాసార్లు చెప్పారు అనమాట. సో వాళ్ళిద్దరి ఆ మూమెంట్ ఎలా జరిగింది? నేను లేనండి అప్పుడు. బట్ వన్ థింగ్ ఏంటంటే, నిర్మలా గారు కానీ కృష్ణ గారు కానీ ఈ డాడీ ఏమి డెసిషన్ తీసుకున్నా చాలా వరకు సపోర్ట్ చేసేవారు. బికాస్ వాళ్ళు చాలా కష్టాలు చూసి వచ్చిన వాళ్ళు. సో ఒకటి అర్థం చేసుకోవాలంటే, మనిషి లైఫ్లో అన్ని పర్ఫెక్ట్గా జరగదు. ఒకటి దానికి కట్టుబడిపోయి మనం యాంకర్ అయిపోయి అక్కడే ఉంటావా, ఆర్ ఆప్షన్ ఉంది ఏమైనా చేసుకుంటావా, యూ వాంట్ మేక్ సంథింగ్ గుడ్ ఆఫ్ లైఫ్, టుడే ఈజ్ హ్యాపీ. కరెక్ట్. ఎవరు కంప్లైంట్ చేయడానికి ఉంది ఇప్పుడు? బట్ దాట్స్ ద హోల్ పాయింట్ అండి, అందరిని సాటిస్ఫై చేయలేము. కరెక్ట్. బట్ అందరూ చెప్పేది ఒకటే, నీ సంతోషాన్ని ఎత్తుక్కో అంటారు. నీ సంతోషం ఎత్తుకోవడానికి 2-3 డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది తర్వాత. అందరి లైఫ్లో ఉంటుంది, ఎవరు 100% అందరినీ సంతోష పెట్టలేరు కదా. కరెక్ట్. సో అల్టిమేట్లీ ఫస్ట్ వాట్ యూ ఫీల్ మ్యాటర్స్. నువ్వు సెక్యూర్గా ఉంటే ఇంకొక 2-3 నువ్వు సెక్యూర్ చేయొచ్చు, కానీ నీకే టికాణం లేనప్పుడు యూ కాంట్ గో అండ్ ట్రై టు మేక్ పీపుల్ హ్యాపీ. సో నరేష్ గారి లైఫ్ మొత్తం చూస్తే, అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నేను గమనించినంత వరకు ఆయన ఆనందాన్ని ఎత్తుక్కుంటూ పోతుంటాడు, వర్క్లో కానీ తన లైఫ్లో కానీ. అండ్ అంటే ఇలా బతకాలరా, ఇది కదా లైఫ్, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆయన లైఫ్ స్టైల్లో. మీ నాన్నగారి లైఫ్ నుంచి ఏమైనా తీసుకోవాలంటే, ఏమైనా నేర్చుకోవాలంటే మీరు కోరుకునేది ఏంటి? నేను కోరుకున్నా కూడా అవ్వదండి అది. ఆయన ఎమోషనల్ పర్సన్, బట్ కొన్ని విషయాల్లో ఆయన ఎమోషన్ మేనేజ్ చేసే లెవెల్లో నేను మేనేజ్ చేయలేను, అండ్ దట్స్ నాట్ పాసిబుల్. అది నాకు మా మదర్ సైడ్ నుంచి వచ్చిందో మరి నాకు తెలియదు, బట్ దట్ ఈస్ వాట్ ఐ యామ్. సో ఆ లెవెల్లో ఆయన కొంచెం ఎఫిషియన్సీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎమోషన్స్ని ఆయన కొంచెం పక్కన పెట్టైనా కూడా హీ కెన్ ఫినిష్ సమ్ టాస్క్స్. బట్ నాకు కొంచెం, నేను ఎమోషనల్ పర్సన్ని నేను. సో కొన్ని డెసిషన్స్ తీసుకునేది లాజికల్గా ఉండవు, బట్ దట్ విల్ గివ్ మీ డిఫరెంట్ రిజల్ట్స్. సో నేను ఐడెంటిటీ మార్చుకోదలుచుకోవట్లేదు, అండ్ యాక్సెప్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఆయనంత ఎఫిషియెంట్ పర్సన్ నేను కాదు, దో ఫిజికల్గా నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతానేమో ఇప్పుడు, బట్ వర్క్ వైజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఈజ్ అ టాస్క్ మాస్టర్. నాకు ఒక టాస్క్ ఇస్తా, ఒక టాస్క్ నీట్ కంప్లీట్ చేసుకుని ఫినిష్ చేసుకుని, మల్టీ టాస్కర్ కాదు నేను. సో అలాంటి ఒక డైనమిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి.
సో నేను అది అనుకోవడం కానీ అది పాసిబుల్ కాదు. వి బోత్ ఆర్ లిటిల్ డిఫరెంట్. మేము మా ఆపరేషన్ ద వే వి ఆపరేట్ ఆర్ డిఫరెంట్. యాక్చువల్గా ఇందాక మా పిఆర్ఓ ఇక్కడ వచ్చారు కదా, ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఈ బయట నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ హీరో సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇదే స్టూడియోలో షూటింగ్లో ఉంటే షూటింగ్ అయిపోయినాక నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నా ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ అది. అంటే నా లైఫ్ టర్న్ అయింది ఈ నేల మీద కూర్చొని నా లైఫ్ టర్న్ అయిన ఇంటర్వ్యూ అనమాట. ఈ విషయం ఆయన చెప్తుంటే సార్ చెప్పారు, రే ఇది ఆమె చేతుల మీద నిర్మాణం అయింది, ఇక్కడ ఎంతమంది బతుకుతున్నారో తెలుసా, ఆ నేలలో ఉండే మంచితనం అది. 40 కుటుంబాలు ఈరోజు మీరు ఊరి నుంచి తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకు ఒక పోషణ, ఒక లైఫ్ స్టైల్ ఇస్తున్నారు. నిజమేనా? 100%. ఇక్కడ ఉన్న స్టాఫే ఉంటారండి. ఇక్కడ 20-30 పీపుల్ ఉంటారు. అండ్ ఆవిడ సపోర్ట్ చేసే ఫ్యామిలీస్కి ఇప్పుడు చెక్స్ వెళ్తుంటాయి. సో ఆవిడ ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. అండ్ ప్లస్ అదే కదా, సెల్ఫ్ ప్రమోషన్ ఉండదు ఆవిడది, ఎక్కువ ఉండదు. అదే నాకు అర్థం కాదు ఏంటంటే ఇలాంటి విషయాలు బయటికి ఎందుకు రావాలి? అర్థం చేసుకోవాలంటాను. మనం మంచి అంటే మనకి లోపల హ్యాపీనెస్ ఇస్తుందంటే అది చాలు. ఇప్పుడు ఎంతమందికి హెల్ప్ చేసాం అనేది ఎందుకు చెప్పుకోవాలి బయటకు? హెల్ప్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఒక పలానా పర్సన్కి హెల్ప్ చేస్తే నీకు హ్యాపీగా ఉంటుందేమో. నా ప్రాబ్లం ఏంటి, నాకు గిల్ట్ ఉండేది. మన లైఫ్ బాగుంది కదా మనకి. ఇప్పుడు నాకు కంపేర్ చేస్తే చాలామందికి సేమ్ ఈ లగ్జరీ ఉండదు కదా. సో ఎవరైనా కొంచెం హెల్ప్లో ఏమైనా డబ్బులు అడిగితే పర్వాలేదు పోని మనం ఇచ్చేస్తే బెటర్ అని. ఇలా ప్రాబ్లం అయిపోయిందంటే దాని తర్వాత ఇచ్చుకుంటూ పోయి నా సొంత కారు అమ్మాల్సి వచ్చింది ఒక టైంకి. అవునా? సో ఆ రోజు బుద్ధి వచ్చి మానుకున్నా, ఓకే ఒక లెవెల్కి ఇవ్వచ్చు, నేను అంబానీని కాదు, ఇది కాదు, 1000 పీపుల్కి హెల్ప్ చేయడానికి. సో ఐ హ్యావ్ మై లిమిటేషన్స్. సో హెల్ప్ ఉన్నప్పుడు చేయి, లేకపోతే దేవుడు కూడా శ్రమించడని ఎవరు చెప్పారు. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు 3 రూపాయలు హెల్ప్ చేయి, నీతో నువ్వు పెట్టుకో. ఓకే, నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నప్పుడు అప్పుడు 100 రూపాయలు ప్రాబ్లం లేదు. కానీ నీ దగ్గర 10 ఉండి నువ్వు 100 ఇవ్వాలని ట్రై చేస్తున్నామని నీ దేవుడు కూడా హెల్ప్ చేయండి నీకు అని పంతులు ఎవరో చెప్పారు. చూడండి, అది నీ ప్రాబ్లం ఉందన్నారు. సో ఆ గిల్ట్ వల్ల నేను చాలా మిస్టేక్స్ చేశానండి. ఒక గిల్ట్ అంటే నేను ఒక పాయింట్ తర్వాత ఎయిటింగ్ అయి మానేశాక నా అమ్మకు అర్థమైంది, వీడికి సంపాదన లేదు, యాక్టింగ్ అడిగాను. సో ఎంతో డబ్బులు పాకెట్ మనీ ఇవ్వాలి కదా, అది రోజు వస్తుంది. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్, ఇప్పుడు కొన్ని నేను వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ కొంతమందికి అది లైఫ్, కొంతమందికి రేషన్ కావాల్సి వస్తుంది. అప్పుడు ఐ ఫీల్ అ లిటిల్ బ్యాడ్. కాదు, నాకు డౌట్, ఎందుకు మీరు ఈ ఆస్తిని మీరు స్వతహాగా సంపాదించుకునే డబ్బుని వేరువేరుగా చూస్తారు? చాలా ఇంటర్వ్యూలో చెప్పారు మీరు ఇదే విషయము. అంటే దాంట్లో ఏముందండి చెప్పడానికి? దీనికి వారసుడు మీరే కదా. వారసుడు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు. నా ప్రకారం వారసుడు అంటే ఈజ్ అ గేట్ కీపర్. సంపాదించి పోగొట్టకుండా చూసుకోవాలి. నేను ఈ ఎగ్జాంపుల్ అంత క్లియర్ కట్ గా చెప్పాను కదా. నేను సంపాదించిన డబ్బులు నాకు ఎలా తెలుసు ఎలా వాడాలో చెప్పాను కదా. ఇప్పుడు నాకు 21 years నాకు 10,000 వస్తే వెళ్ళి స్టార్ అవుట్లో తగలబెట్టాను. ఈరోజు 10,000 వస్తే ఇంకో 2-3 గురించి ఆలోచిస్తాను నేను. మనకి ఏముంది, ఇప్పుడు కొంచెం సేవ్ చేద్దామా, రేపటికి ఏదైనా కావాలా, అది. సో డిఫరెన్స్. సో ఒక ఏజ్, ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. అంతవరకు నేను సంపాదించిన డబ్బులు నా డబ్బులు కాదు. ఇప్పుడు నాన్న నాకు ఇచ్చే పాకెట్ మనీ నాకు ఎంత బాధాకరంగా ఉంటుందంటే చూడు, ఆ గిల్ట్కే కొంచెం చారిటీలు ఎక్కువ అయిపోయింది మధ్యలో. దీంతో వాడుకున్నారు చాలా మంది. ఎలా సార్ పాకెట్ మనీ అంటే, ఆ రోజు నా మాట ప్రకారం యాక్టర్గా వెళ్ళాడు కాబట్టి వీడికి ఒక మెయింటెనెన్స్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. బట్ ఏ నెలకి ఆ నెలకి ఇవ్వడం కాకుండా దానికి ఒక ప్రాసెస్ సెట్ చేశారు. నెలకి ఇంత అమౌంట్ వచ్చేటట్టు సెట్ చేశారు. అంతే. చాలా దూరం వెళ్ళి ఆలోచించారు. అంటే ఐ థింక్ దానివల్లే నేను కొంచెం మెంటలీ కూడా లేజీ అయ్యాను నా ఫీలింగ్. కోవిడ్ తర్వాత చాలా ఎఫెక్ట్ అయ్యాను కోర్స్ లాస్ట్ తర్వాత. బట్ అదే నాకు రేపు మాపు నాకు ఫుడ్ ఉండదు అని ఆలోచిస్తే అంత టైం ఉండేది కాదు నాకు ప్రాసెస్ చేయడానికి. ఐ షుడ్ హ్యావ్ వెంటనే వెళ్ళి ఇంకో ఎడిటింగ్ ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి స్టార్ట్ చేసేవాడు. బట్ నాకు ఆ లగ్జరీ వచ్చింది. ఆ లగ్జరీ గిల్ట్గా మారింది మళ్ళీ. పనికిరావు నువ్వు, హ్యాపీ ఎన్ని రోజులు ఇంకా అదే పాకెట్ మనీ. మీకు అభ్యంతరం లేకపోతే ఆ అమౌంట్ చెప్తారా, నెలకి ఎంత వస్తుందో? ఏది అండి 3 to 4 or something becomes 3-4 lakhs. Yeah, crores కాదు, lakhs. బట్ దాంట్లో నాది ఈఎంఐస్
ఐ డోంట్ వాంట్ టు సే ఎవ్రీథింగ్. నాకు మళ్ళీ ఇదే డౌట్, మీకు ఈఎంఐ లేదు, మీరు ఇంత పెద్ద సామ్రాజ్యానికి వారసులు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఎవ్రీ టైమ్ డూ టేక్ ఎనీథింగ్, ఏదైనా తీసుకున్నా లోన్స్ తీసుకో. బ్యాంక్స్ ఆర్ దేర్, విల్ గివ్ యూ. ట్యాక్స్ కరెక్ట్గా, సిబిల్ బాగుంటుంది, రేపు ఒక ప్రాసెస్ అంటూ బాగుంటుంది. ఫైనాన్షియల్ ప్రాసెస్ అనేది ఉండాలి. సో డోంట్ స్టెప్ అవుట్ సైడ్ ది సిస్టమ్. మీ కొంచెం గ్రౌండెడ్ ఉంటే రేపు మనకి వెన్ మనకి రేపో మాపో వీ నీడ్ హెల్ప్ ఫ్రమ్ ద బ్యాంక్స్. ఏదైనా చేయాలనుకుంటుంటే, ఇఫ్ ఐ వాంట్ స్టార్ట్ అ వెంచర్, డెవలప్ రిలేషన్షిప్ విత్ ద బ్యాంక్స్. ఉన్న డబ్బులను అలా తగలబెట్టేసుకుంటే ఎలాగా? రొటేషన్ ఇస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఎనీ స్మార్ట్ పేరెంట్ వుడ్ డూ దట్. సేవింగ్స్, రొటేషను, ఈఎంఐస్, సిబిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో అది 100% ఒక ప్రొసీజర్ అండి. ఇప్పటికీ ఫైనాన్స్ అంటే నాకు కొంచెం ఐఎమ్ మోర్ క్రియేటివ్ పర్సన్, నేను అట్ సైడ్ ఉంటాను. కానీ ఫైనాన్షియల్ వచ్చేసరికి నాకు చాలామంది అడ్వైజెస్ కావాలి. అంటే తెలిసి ఫ్రెండ్స్ కానీ ఐ టేక్ ఎవ్రీ వన్స్ అడ్వైస్, ఏం చేయాలి, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. బట్ ఇంత ఆస్తిలో సగం పర్సెంట్ వీళ్ళమ్మ మీ పేరు మీదే ఉందంట కదా? ఉండనేమండి, ఉంటే రేపు అది ఆ టైం వచ్చి నేను మేనేజ్ చేయాల్సి వస్తే నేను మేనేజర్ దానికి. ఐఎమ్ నాట్ ది ఓనర్. ఐఎమ్ ఆల్వేస్ ద సర్వెంట్ ఆఫ్ విజయ్ కృష్ణ మూవీస్ అని నేను ఫీల్ అవుతాను. 2000 కోట్ల వీళ్ళమ్మ ఉంది మీ పేరు? నాకు తెలియదు అండి, నిజంగా తెలియదు. తెలుసుకోలేదా? నాన్న అడగలేదు? ఎందుకు తెలుసుకోవాలి? నాన్న అడగలేదా? ఎందుకు? నేను అది వాడినప్పుడు నాకు ఎందుకు? వాళ్ళు సంపాదించిన వాళ్ళు అది జాగ్రత్త చేయడం మన పని, అంతే. నాకు ఒక విషయంలో మీ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది. అంటే మామూలుగానే మీ కష్టం నాకు అర్థమైంది. ఎడిటర్గా ఆల్రెడీ కొంత అచీవ్ చేసిన కుటుంబం నుంచి ఒక జల్సా చేయాల్సిన వయసు ఉంది, డబ్బు ఉంది, అంత ఉన్నా సరే మీరు కష్టపడిన తత్వం అంతా చూసిన తర్వాత నాకు మీ మీద రెస్పెక్ట్ పెరిగింది. దానికంటే కూడా మీరు వేరే ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, నాన్నగారికి పుట్టిన వేరే బిడ్డలు కూడా నా తమ్ముళ్ళే, మేము బ్రదర్సే, వాళ్ళ కేరింగ్ కూడా తీసుకోవాల్సిన సమయం వస్తే నాదే, మేము ముగ్గురం చాలా బాగుంటాము అని చెప్పేసి ఒక మాట. మీ పేరు నాకు 100% రెస్పెక్ట్ పెరిగింది. సో నేను చూసుకున్నప్పుడు మీరు రెస్పెక్ట్ చేయండి. ఆ సిచ్యువేషన్ వచ్చి నేను చూసుకున్నానంటే వాళ్ళని సరిగ్గా అప్పుడు చెప్పండి. అప్పటి వరకు నేను మాటే చెప్పాను, మాట ఇచ్చా, కానీ నేను ఇప్పటి వరకు అది ప్రూవ్ చేయలేదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెన్ ఐ సక్సీడ్ ఇన్ దట్, దెన్ యూ టెల్ మీ ఐ రెస్పెక్ట్ యూ. బట్ మీరు ముగ్గురు బ్రదర్స్ కదా, కలుస్తుంటారా మీరు ముగ్గురు? టాక్ ఆన్ ద ఫోన్. మోస్ట్లీ సెకండ్ బ్రదర్తో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాను. ఓకే. చెన్నైలో ఉంటాడు. వాళ్ళ రిలేషన్ నాన్నగారితో ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుందండి. ఇది టాక్ రెగ్యులర్లీ. ఆయన నాకన్నా ఎక్కువ డాడీతోనే మాట్లాడతాడు. వీకెండ్ ఒకరోజు ఫోన్ చేస్తాడు నాకు, సండే ఒకరోజు నాతో మాట్లాడమని. సో ఒకవేళ మిస్ అవుతే వీక్ డేలో ఒక రోజు కాంపన్సేట్ చేస్తాం. సో అలా మెయింటైన్ రిలేషన్. ఈ లవ్స్ మీ అలాట్, ఐ లవ్ హిమ్. నాకు అంటే వాడితో చిన్నప్పటి నుంచి పెరిగాను కదా నేను. ఐ వాజ్ 10th స్టాండర్డ్, నేను 7th 8th ఉన్నప్పుడు పుట్టాడు. సో ఆల్మోస్ట్ కలిసే పెరిగాం. అది ఆల కొడుకు, స్టెప్ బ్రదర్ ఇవంతా అది రాదు కదా. కలిసి పెరిగినప్పుడు ఆ బంధమే. ఏజ్ని ఎలా చూస్తాను, అంతే కదా. ఇట్ ఈస్ అల్టిమేట్లీ చాలా మంది ఇప్పుడు మన పెట్స్ని తెచ్చుకుంటాం ఇంటికి, వాళ్ళకి మనకు బ్లడ్ రిలేషన్షిప్ లేదు, మన బ్రీడ్ కూడా కాదు. అంతే కేరింగ్ నేచరు. ఆబ్వియస్లీ నేను తేజాని నేను ఇన్ వే ఒక సన్ లాగే చూస్తా నా బ్రదర్స్ని. నాకని చాలా చిన్నోళ్ళు, బిగ్ బ్రదర్ అయినా కూడా అలాంటి ఒక దీంట్లో చూస్తాం. సో ఎప్పుడు ఆ కాంపిటీషన్ ఇవన్నీ కాదు. సో అదే వెన్ దే లుక్ అప్ టు మీ, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ఒక సన్నటి లైన్ ఉంది. నాన్నగారి పనుల్లోకి మీరు ఇన్వాల్వ్ కాకపోవడము, ఆ లైను పట్టుకొని ఇద్దరు పరిధిలో, అంటే తండ్రి కొడుకులే, బట్ ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపేటప్పుడు ఏంటంటే ఒకరికి ఇచ్చేయాలి, ఒకరిని ముందు పెట్టాలి, ఒకరి వెనకాల ఉండాలి. సో అది ఎలా మ్యాచ్ చేసుకున్నారు, ఎలా కుదిరింది? అది న్యాచురల్గా కుదిరిందండి. హీఈస్ అ వెరీ ఎఫిషియెంట్ మ్యాన్. అన్నీ చూసుకున్నారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు. ఆయన ఎంతసేపు పడుకుంటారో ఆయనకే తెలీదు, కానీ కంప్లీట్ చేయాలంటే టాస్క్ కంప్లీట్ చేస్తారు. ఆయన ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశారో అక్కడి నుంచి నాన్ స్టాప్గా ఈజ్ బీన్ సిట్టింగ్ ఆన్ డెవలపింగ్ విజయ్ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒకళ్ళు తీసుకున్నప్పుడు ఇనిషియేటివ్, మనం జస్ట్ వెనకాల సపోర్ట్. ఆయన పని చేయమంటే నేను చేస్తా, అంతే. సో దాంట్లో ఎప్పుడు రెండు తలకాయలు ఉండకూడదు బిజినెస్లో. ఒకళ్ళు లీడ్ చేస్తున్నారంటే కరెక్ట్, ఒకడే, ఇంకొకళ్ళు వచ్చారంటే ఉన్నది కూడా చెడగొట్టుకుంటాం. అంటే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, చాలా చిన్న చిన్న లిమిట్ ఆస్తుల దగ్గర సినిమా సెలబ్రిటీకి సంబంధించిన వారసులు పిల్లలు మీడియా ముందుకు వచ్చి గొడవలు పడతా, తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద రకరకాల ఇష్యూలు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కానీ ఏ రోజు విజయ నిర్మల గారి కుటుంబం నుంచి ఒక్క మనిషి మీడియాకి ఎక్కువ, రోడ్డుకి ఎక్కువ, ఆస్తి విషయంలో ఒక్క మాట, ఒక్క సందర్భంలో మాట్లాడిన సందర్భమే లేదు. సో అది పెంపకం నుంచి వచ్చింది అనుకోవచ్చు. అంతేనండి.
అంతే అనుకోవాలి, ఇంకేమనుకుంటాను. నచ్చుతుంది అంటే సోల్ క్యారియర్ గ్రాండ్ మా భుజాల మీద మొత్తం ఫ్యామిలీని మోస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక పేరుని నిలబెట్టడం మన బాధ్యత, కానీ దాన్ని ఇప్పుడు తీసి మనం 100 రెట్లు చేసేది ఏం లేదు. ఆవిడ చేసిందే గ్రేట్, దాన్ని ప్రిజర్వ్ చేసుకొని మనం పర్సనల్గా ఏం చేసుకున్నాం అనేది గ్రేట్ ముఖ్యం. సో ఇక్కడ పిక్చర్లో నేను అనేది ఉండదు. కృష్ణ గారు, నిర్మల గారు వాళ్ళే. వాట్ ఎవర్ ఐ డూ ఈస్ బిలో దట్. నేను సపరేట్గా ఏం చేసుకుంటాను, డాడీ ఆయన ఏం చేసుకుంటారో ఇట్స్ హిస్ డిసిషన్. సూపర్. మీ ఇద్దరు ఎక్కువ మాట్లాడుకుంటారా? కలిసినప్పుడు మాట్లాడతాం. చాలా తక్కువ కదా. ఆయన ఎక్కడ బిజీగా ఉన్నాం, నేను నా పనిలో ఉంటాను. ఇలా ఆఫీస్ టైంలో ఇలా వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం, అన్ని డిస్కస్ చేస్తారు. ఆయన టైం టు టైం ఫోన్ చేస్తారు, అప్డేట్ అయినా ఉందా, ఒకవేళ లేకపోతే ఏదైనా హ్యాండిల్ చేయాలంటే, ఇలాంటి ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. ఫ్యామిలీలో ఏదైనా మీటింగ్స్ ఉందంటే, ఎవరన్నా కలవాలంటే కలుస్తుంటాం. ఇప్పుడు మహేష్ బాబు గారు రాజమౌళి గారితో మూవీ చేస్తున్నారు, వారణాసి. అంటే ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ అని చెప్పి అంటున్నారు. మీరు మహేష్ బాబు గారిని, ఆయన కష్టాన్ని చాలా రోజుల దగ్గర చూస్తుంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద? నాకు ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ చాలా ఉంటుంది. నేను సినిమాలు చూసేది ఆడియన్స్గానే చూస్తాం. సో బయట ఎలా ఉందో ఎక్స్పెక్టేషన్, ఇట్స్ సేమ్ ఎక్స్పెక్టేషన్. అండ్ మొన్న టీజర్ తర్వాత స్కేరీగా ఉంది, ఎక్స్పెక్ట్ ఎక్కువ చేయాలా లేకపోతే ఇప్పుడు ఏంటి, ఈ టెన్షన్లో ఉంటాయి నాకు. ఫస్ట్ ఎప్పుడు అదే టెన్షన్. బట్ ఐ డోంట్ థింక్ రాజమౌళి గారు విల్ గో రాంగ్ ఎనీవేర్. ఈజ్ ఆల్వేస్ బీన్, ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆయనకు ఒక అవగాహన ఉండే చేస్తారు ఆయన. సో అండ్ ఆయన గురించి చెప్పడానికి నేను పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, బట్ ఆయన అన్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్ ఆఫ్ బోత్. ఐ థింక్ ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫిలిం ఇన్ ఇండియా, అట్లీస్ట్ గ్లోబల్ లెవెల్లో ఇట్ విల్ డెఫినెట్లీ బీ రెకండ్ విత్, బట్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం 100%. సో ఇట్స్ లైక్ అ ఫెస్టివల్, కాంట్ వెయిట్. ఇంకో 1 year అన్నారు, 1 yearలో వస్తే గ్రేట్. అండ్ ఫైనల్గా మీ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఉన్నాయండి, నేను ప్లాన్స్ చెప్పుకొని అవ్వట్లేదు. సో తర్వాత మనకు ఓన్లీ మాటలే వచ్చు అనుకుంటారేమో. పైప్ లైన్లో ఉన్నాయి ప్రాజెక్ట్స్, బట్ యాక్టింగ్ త్వరలో ఏం లేదు. బట్ ఐ మైట్ బి డైరెక్టింగ్. సో సూపర్. సో ఏది కాస్ట్ ఇవంతా మాకు దుడ్డు వచ్చాక, అప్పుడు కాన్ఫిడెంట్గా ఇన్వెస్టర్స్ వచ్చాక నేను ఇన్వెస్ట్ చేస్తాను. అప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.